సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. 47 సంవత్సరాలుగా ఆయన సినిమా కెరీర్ కొనసాగుతుంది. 700 పైగా చిత్రాలు, అందులో 100కి పైగా తెలుగులోని హీరోగా ఆయన నటించారు. ఆయన సినీ ప్రపంచానికి శ్రీనివాసు. ఫస్ట్ సినిమాలోనే ఫైటర్కి ఒక 5-6 పుళ్ళు రాలగొట్టారంటే 2-3 పళ్ళు పాపం ఎగిరిపోయింది. ఇంకా తర్వాత చూసేది ఆల్రెడీ పోయిన పర్లేదు, కట్టించి పెట్టారనమాట. సార్ 1984లో ఒక హీరో రెమ్యునరేషన్ 4 నుంచి 5 లక్షలు. అప్పట్లో సౌత్లో ఏ హీరోకి ఆ రెమ్యునరేషన్ లేదు, ఒక సుమన్ గారు మాత్రమే ఆ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్నారు అని చెప్తుంటారు. యాక్చువల్గా నేను డబ్బులు పెద్దగా గతంలో సాయి కుమార్ గారి వాయిస్ కోసం హీరో సుమన్, హీరో రాజశేఖర్ ఇద్దరు గొడవ పడ్డారు. సాయి కుమార్ గారిని మధ్యలో ఇబ్బంది పెట్టారు. ఆ గొడవ చాలా దూరం వెళ్ళిపోయి సుమను, రాజశేఖరు మాట్లాడుకోని రోజులు కూడా ఉన్నాయి. ఒక వార్త ఇలా నడుస్తూ ఉంది సార్ చాలా సంవత్సరాలు. రాజశేఖర్కి ఆయనకి ఏం జరిగిందో అదంతా నాకు తెలియదు. బట్ మైసెల్ఫ్ సాయి కుమార్, రాజశేఖర్ రాజశేఖర్కి ఏవైతే సినిమాలు పడ్డాయో ఆ సినిమాలన్నీ సుమన్ వే అని చెప్పి ఒక టాక్ ఉంది. అదో టాక్ ఒకటి వచ్చింది. ఈ చేతబడి చేపించిన వ్యక్తులు ఎవరు సార్? కేరళలో చాలా ఫేమస్ చోట. ఈ సంవత్సరంలో ఈ నెల ఇది, ఈ నెలలో ఈ వారం ఇది, ఈ వారంలో ఈ రోజు ఇది, అది జరిగి తీరాలి. అది జరిగి తీరాలి. మీరు జైలుకి వెళ్ళక ముందు ఒక పెద్ద రాజకీయ నాయకుడు, తమిళనాడులో ఒక పెద్ద రాజకీయ నాయకుడు మిమ్మల్ని పిలిచారని, ఆయన నొచ్చుకునేలా సమాధానం చెప్పారని, దానివల్లే మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని, ఆ కేసు జరిగిన రోజు నుంచి మీతో పాటు ఒక వ్యక్తి కూడా సఫర్ అవుతున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు అది చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేడు, వాళ్ళిద్దరికీ పడదు, పైకి మాత్రం అలా మంచిగా ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా ఆ పోటీ, క్లాషు అవన్నీ నడుస్తున్నాయని మొన్న గొడవతో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు. వాళ్ళిద్దరిని అతి దగ్గరగా ఎక్కువ కాలం చూసిన హీరో మీరు. వాళ్ళిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉంటుంది సార్ అసలు? బాలకృష్ణ గారు జనరల్లీ కొంచెం మంచికి మంచి, చెడుకు చెడు, కొంచెం షార్ట్ టెంపర్డ్ సార్. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్కి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ సినీ ప్రపంచంలో పరిచయం అవసరం లేదు. 47 సంవత్సరాలుగా ఆయన సినిమా కెరీర్ కొనసాగుతుంది. 700 పైగా చిత్రాలు, అందులో 100కి పైగా తెలుగులోని హీరోగా ఆయన నటించారు. ఆయన సినీ ప్రపంచానికి శ్రీనివాసుడు. ఆయన్ని చూసి మురిసిపోయిన కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఒక లెజెండరీ వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. ఆయనే మన సుమన్ గారు. సుమన్ గారితో మాట్లాడి ఆయన సినీ జీవిత విశేషాలు మరికొన్ని తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ముందుగా అంటే చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూశాను సార్. 1-2 సందర్భాల్లో మిమ్మల్ని దూరం నుంచి కూడా చూశాను. ఇలా మీ పక్కన మీ ముందు కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా, కొంచెం గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఇందాక నేను ఒక మాట మాట్లాడాను, సినీ జగత్తుకి ఆయనే శ్రీనివాసుడు అని చెప్పి. ఈ సాయంత్రం వేళ నేను నిజంగా శ్రీనివాసుడు ముందు కూర్చొని ఉన్నానని భావిస్తూ, ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపల నాకు ఒక వరం కావాలి, అది ఎక్కడ వాడుకుంటానో నా ఇష్టం, కానీ ఆ వరం మీరు నాకు ఇస్తానని ప్రామిస్ చేయాలి. నా చేతుల్లో ఉంటే తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సార్. అండ్ మీ సినీ ప్రయాణం స్టార్ట్ అయింది ఒక కార్ మెకానిక్ ద్వారా. ఆయన తీసుకెళ్ళి కిట్టు ఆయన పరిచయం చేశారు. ఇది చాలాసార్లు చెప్పారు మీరు. అంటే సుమన్ అంటే ఎలాంటి వ్యక్తి అంటే, తనకి లైఫ్లో ఏ చిన్న సహాయం చేసిన వ్యక్తిని కూడా ఎప్పుడూ మర్చిపోయేవారు కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూనే ఉంటారు. అలాంటి కిట్టు కుటుంబానికి సుమన్ చేసిన సహాయం అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా కిట్టు గారు పాపం, ఆయన ఫ్యామిలీ వచ్చి కొంచెం డిస్టర్బ్డ్ ఫ్యామిలీ అండి సార్. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అది చెప్పాలి. తను ఏంటంటే, తను సినిమా ప్రపంచం, ఆయన ట్రావెల్స్, తర్వాత ఆయన లైఫే వేరే. ఆయన మొత్తం బెంగళూరులో, యాక్చువల్లీ మాకు కూడా పెద్ద కనెక్షన్ లేదు ఫ్యామిలీతో. సార్, ఆయన ఎంతసేపు సినిమా వాళ్ళతోనే, అంటే ఈ కార్లు పంపడం,
సినిమా వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడం, సినిమా వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమైనా రియల్ ఎస్టేట్లో ఇక్కడ స్థలం ఉంది, అక్కడ స్థలం అంటే డబ్బు కోసం కాదు, వాళ్ళ డబ్బుని జాగ్రత్తగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్న వ్యక్తి. ఓకే. ఆ టైప్ వ్యక్తి. తర్వాత ఫంక్షన్కి ఇది మిస్ అయిపోతే ఇంకా కారే ఆయనకి ప్రపంచం. కారు ట్రావెల్స్ అని తప్ప పెద్ద ఏమి లేదు. సార్ అయితే నాకు అంటే నా ఎంట్రీ నుంచి అదే ఆయనే కదా నాకు మొత్తం చేసింది. సో ఎప్పుడు నేను ఆయన ఫ్యామిలీ గురించి కానీ ఆయన ఏ విషయాలు అడగలేదు. బట్ తర్వాత ఎప్పుడైతే ఆయన లాస్ట్ డేలో చనిపోయినప్పుడు అప్పుడు ఆయన ఫ్యామిలీ వాళ్ళు బెంగళూరు నుంచి వాళ్ళు రావడం కలవడం అప్పుడే నాకు తెలిసింది. ఎక్కువ మాకు ఎవరికి సినిమా వాళ్ళకి ఎక్కువ పరిచయం లేదు కాబట్టి వాళ్ళు కూడా మాతో ఎక్కువ పెద్దగా ఇది కనెక్షన్ పెట్టుకోలే. సార్ వచ్చారు, మాట్లాడారు, అంత ఆ సిచ్యువేషన్లో డిస్కస్ చేయాల్సిన ఒక టాపిక్ కాదు. తర్వాత అదే ఆయన లాస్ట్ డేస్ చెన్నైలో జరిగింది. సో తర్వాత ఇక్కడ మళ్ళీ వచ్చేసాం అనమాట. సో దాంతో ఏంటంటే మాకు ఎక్కువ ఏమి తెలియదండి అసలు మ్యాటర్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ. అంటే నేను పర్సనల్గా జనరల్గా ఎవరు పర్సనల్ మ్యాటర్స్కి వెళ్ళను. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంది అదే వాళ్ళుగా చెప్తే ఓకే, కానీ పర్సనల్ మ్యాటర్స్లో నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ చేయడం నాకు ఇష్టం లేదండి. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే సార్, మీరు చాలా ఇంటర్వ్యూలో కిట్టు నా గాడ్ ఫాదరు, ఆయన ద్వారానే ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పారు. సో తర్వాత కిట్టు ఏమయ్యారు అనేది చాలా మందికి తెలియదు. అవునవును. సో అందుకని ఈ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు చనిపోయి ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది సార్. 10 years 12 years అయిపోయింది సార్. ఎందుకంటే సుమన్ అంటే మాకందరికీ ఒక నిధిలాగా అనమాట. ఇలాంటి ఒక నిధిని ఇండస్ట్రీకి ఇచ్చిన మనిషి గురించి ప్రస్తావించి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే సార్, ఫస్ట్ మూవీ నా తమిళ్లో నేమ్ ఏదే స్విమ్మింగ్ పూల్ అని ఏదో పేరు వస్తుంది తెలుగులో. ఫస్ట్ సినిమాలోనే ఫైటర్కి ఒక 5-6 పుల్లు రాలగొట్టారంట. అంటే నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళడానికే నా కరాటే బ్యాక్గ్రౌండ్ అండి. ఎస్ సార్. అంటే పర్సనాలిటీ అప్పుడు ఉంది సార్, కానీ యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు. ఒకటే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే కరాటే బ్లాక్ బెల్ట్. ఎస్ సార్. ఆ కరాటే బ్లాక్ బెల్ట్ నన్ను కరాటే చేయడం చూసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ టిఆర్ రామన్న గారు కిట్టు గారి ద్వారా మెసేజ్ పెట్టి తీసుకొచ్చారు. సో నాకేంటంటే అప్పుడు ఒరిజినల్గా స్టంట్స్ చేయడం, కరాటేలో మాకు ఏదైతే నేర్పించారో అది చూపించడం అదే అయింది. ఈ స్టంట్లో ఏంటంటే టచ్ చేయకుండా కెమెరాకి ఓవర్లాప్ చేసి చేయడం ఇవన్నీ తెలీదు. సో ఫైట్ చేసేటప్పుడు తెలియకుండా హ్యాండ్ పంచ్ కొట్టి ఒక 2-3 పళ్ళు పాపం ఎగిరిపోయింది. తర్వాత చూసి అది ఆల్రెడీ పోయిన పళ్ళేది కట్టించి పెట్టారనమాట. ఆయన అన్నాడు, ఏం వరే అవుతుంది సార్, ఆల్రెడీ పళ్ళు వేరే షూటింగ్లో పోయింది, కట్టిన పళ్ళు అండి కాబట్టి ఓకే అని అన్నారు. బట్ అంతే తప్ప డెలిబరేట్గా కొట్టడం అలాంటిది ఏం లేదు. బట్ నేను మట్టుకు అప్పుడు ఏం చెప్పినట్టు అంటే వాళ్ళు ఏంటంటే ఆర్టిస్ట్ని టచ్ చేయకుండా చేసేవారు. టచ్ చేయకుండా చేసే నాకు రియాక్షన్ వచ్చేది కాదు. సార్ మీరు టచ్ చేయకపోతే నా రియాక్షన్ రాదు సార్, మీరు కొట్టండి అని చెప్పి ఉల్టాగా వాళ్ళ దగ్గర నుంచి నేను టచ్ అయ్యేలాగా నేను కొట్టించుకున్నాను. అప్పుడే రియాక్ట్ అయ్యాను. తర్వాత ఏంటంటే సినిమా ఫైట్ అంటే రియల్ ఫైట్ కాదు, ఇది టచ్ అవ్వకుండా చేయాలి. అంటే నేల మీద దొల్లడం, పైనుంచి దూకడం అవన్నీ నిజం. మిగతాంతా టచ్ చేయకుండా కెమెరాకు ఓవర్లాప్ చేసి చేయడం ఇవన్నీ తర్వాత నేర్చుకున్నాను అనమాట. అండ్ అప్పటికే మీరు తమిళ్లో చాలా పెద్ద స్టార్ అయిపోయారు. తెలుగులో అప్పటికి ఏంటంటే సీనియర్ హీరోలు అప్పుడప్పుడే తగ్గుతూ యంగ్స్టర్స్ వస్తున్నారు. అలాంటి టైంలో కరెక్ట్ టైంలో మిమ్మల్ని తెలుగులోకి తీసుకొచ్చింది భానుచంద్ర గారు. తమ్మరైతు భరద్వాజ్ గారితో ఇద్దరు కిలాడీలు అనే మూవీ ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, కానీ ఆ సినిమా లేట్ అయ్యి తరంగని ముందు రిలీజ్ అయ్యింది. రేలింగి నరసింహారావు డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్ రేలింగి నరసింహారావు గారు, నా ఫస్ట్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ, నన్ను పరిచయం చేసింది భానుచందర్. బట్ అది ఆగిపోవడంతో ఏమంటే నాకు ప్రతాప్ పాట్స్ రాఘవ గారు అంటే అంతకు ముందు అడిగింది ఆయనే. అప్పుడు ఈ సినిమా చేస్తున్నా అని చెప్పి తర్వాత రమ్మంటే ఆయన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సినిమా మొదలు పెట్టారు. ఓకే. కోడి రామకృష్ణ గారు కూడా వచ్చి నన్ను అడిగారు ఏవిఎం స్టూడియో చెన్నైలో. లేదండి నేను ఒకటి చేస్తున్నాను, ఒకటి అయితే చూద్దాం అని చెప్పి నేను పెండింగ్ పెట్టాను. తర్వాత వచ్చారు. అప్పటికి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ షూటింగ్ అయిపోయింది, రిలీజ్ రెడీ అవుతుంది. అప్పుడు తరంగని సినిమా షూటింగ్కి ఆఫర్ చేసి ఆ గ్యాప్లో ఒక 18 days గ్యాప్లో తరంగిణి సినిమా హైదరాబాద్లో షూటింగ్ చేసి 18 daysలో ఫినిష్ చేసిన సినిమా 1 year ఆడిందండి. సూపర్. అండ్ మీరు ఇక్కడ ఇండస్ట్రీలోకి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే టయానికి మీలాంటి యంగ్స్టర్స్లో పోటీగా ఉన్న హీరోలు అంటే అప్పటికి ఎవరు సార్? అప్పట్లో చాలామంది అప్పుడు న్యూ కమర్స్ వస్తున్న ఒక సీజన్ అండి.
చాలామంది న్యూ కమర్స్, అంటే నేను దాని గురించి పెద్దగా నేను ఇదవలా. నేను మామూలుగా చేశాను. అంటే అప్పుడు తెలుగు, తమిళ్ 2 చేస్తున్నాను. అవును ఇక్కడ పూర్తిగా తమిళ్ వదల్లా. అప్పుడు తమిళ్లో ఉన్నాను, తెలుగులో ఉన్నాను. ఎందుకంటే సినిమా నాది రిలీజ్ అవలా. సార్. సో అటు ఇటుగా ఉన్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. తరగిని సినిమా షూటింగ్ అయిపోయిందన్నారు, ఇద్దరు కిలాట్లు బ్యాలెన్స్ ఉందన్నారు, ఇంకా వదిలేసి తమిళ్లో అప్పుడు డార్లింగ్ 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 చేస్తున్నాను, భాగ్యరాజ్ గారు డైరెక్షన్. సార్. తర్వాత సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే చాలామంది హీరోస్ ఉన్నారు. అర్జున్ ఉన్నారు, చిరంజీవి గారు. సార్. చిరంజీవి గారు సీనియర్, సార్. ఓకే, ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. అర్జున్ నాకు తెలిసి భానుచందర్ సార్. తర్వాత అట్లా వచ్చారనమాట. శివకృష్ణ గారు అందరూ వచ్చారు హీరోలు. సార్ 1984లో ఒక హీరో రెమ్యునరేషన్ 4 నుంచి 5 లక్షలు. అప్పట్లో సౌత్లో ఏ హీరోకి ఆ రెమ్యునరేషన్ లేదు, ఒక సుమన్ గారు మాత్రమే ఆ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్నారు అని చెప్తుంటారు. నిజమేనా? నాకు తెలియదు సార్. అంటే యాక్చువల్గా నేను డబ్బును పెద్దగా నేను చూసి చేయలేదు సార్. సార్. నాకు డబ్బు కొన్ని ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఇచ్చారు, తక్కువ ఇచ్చారు. నేను అప్పుడు ఏంటంటే కెరియర్ని స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి నేను మెయిన్గా సబ్జెక్టు, క్యారెక్టర్, ఎవరు సాంగ్స్ బాగా తీస్తారు, ఎవరు ఫైట్ బాగా తీస్తారని చెప్పి చేసేవాడిని. తర్వాత ఈ మార్కెట్ గొడవ అంతా నాకు తెలియదండి. సార్. మార్కెట్, సినిమా ఎంత కలెక్షన్ అయింది, మనం ఎంత అడగాలి, సినిమా పోయిందా మనం ఎంత అడగాలి, ఏం తెలీదు. ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి ఎప్పుడు వచ్చాడు, సార్ స్టోరీ చెప్పండి. ఇప్పుడు కూడా అదే నేను చెప్పేది, సార్. స్టోరీ చెప్పండి, నా క్యారెక్టర్ చెప్పండి. అంటే సార్ డబ్బు ఎంత తీసుకుంటారు, అది పాయింట్ కాదు, నా స్టోరీ చెప్పండి, క్యారెక్టర్ చెప్పండి. అప్పుడు ఎన్ని రోజులు మీరు చేస్తారు, ఏం చేస్తారు, అప్పుడు కూర్చొని మాట్లాడుతారు. ఇప్పుడు కూడా అదే, అప్పుడు కూడా అదే. సార్. డబ్బు నా లెక్కలో ఏంటి సార్, ఆటోమేటిక్గా మార్కెట్ పెరిగినప్పుడు అదే వస్తుంది సార్, మనం అడగాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా. ఆ విధంగా నాకేంటంటే కొన్ని ప్రొడ్యూసర్స్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చింది, డబ్బు గురించి నేను పెద్దగా నేను చేయలే. బట్ కానీ అప్పట్లో అది రికార్డ్ అంట సార్. అంటే సౌత్లో మేబీ అప్పట్లో మొత్తం అన్ని లాంగ్వేజ్లో కలిపి ఏ హీరోకి కూడా ఆ రేంజ్ రెమ్యునరేషన్ లేదంట. లేదు సార్. అప్పుడు ఆల్రెడీ తమిళ్లో రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వాళ్ళందరూ హై రేంజ్లో ఉన్నారు అప్పుడు. తెలుగు ఈ జనరేషన్, సెకండ్ జనరేషన్ అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు తర్వాత బ్యాచ్ మేమే, మొత్తం బ్యాచ్. మరి ఆ బ్యాచ్ల్లో మేబీ నేను హై రెన్యూమరేషన్ నాకు ఎప్పుడు సుమన్ రెన్యూమరేషన్ డిమాండ్ చేసాడని ఎప్పుడు కంప్లైంట్ రాలేదు, ఎక్కడ రాలే. దానికి కూడా నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది సార్. ఈ మధ్య మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 99 సినిమాలు అయినాయి, 100వ సినిమా కావట్లేదు, అంటే సినిమాలు చేస్తున్నా, నేను హీరోగా ఆ 100 సినిమా పూర్తయితే చేద్దామని చెప్పి కొన్ని రోజులు వెయిట్ చేశాను. కరెక్ట్గా అలాంటి సమయానికి సత్యనారాయణ, అది పేరు నాకు గుర్తు రావట్లేదు, మీ 100వ సినిమా, ఆ సినిమా ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే, మామూలు ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే నేను అక్కడికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది నా మీదే 4 పాటలు ఉన్నాయి, నేనే ఆ సినిమా హీరో, ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాదే అని చెప్పి అక్కడికి వెళ్ళి నాకు తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, 100వ సినిమా ఫినిష్ చేశానని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక రెమ్యునరేషన్ ఉంటుంది సార్, హీరోగా అయితే ఆ రెమ్యునరేషన్ మారుద్ది. మీరు అక్కడ కూడా ఏం, నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నాను, ఇప్పుడు నన్ను హీరోని అంటున్నారు, నా రెమ్యునరేషన్ పెంచండి, ఇలాంటి డిమాండ్ ఏం చేయలేదా? సినిమా ఫీల్డ్లో ఉండడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బి డెస్టిన్డ్ సార్. నీ తలరాత్లో రాసి ఉంటేనే నువ్వు సినిమా ఫీల్డ్లో ఉండగలుగుతావు సార్. డామినేట్ చేసేది అది రెండోది, పొజిషన్ అనేది మూడోది. సార్. ఇవన్నీ గ్రేడ్స్ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే నీ తలరాతో చేతిరాతో ఉంటే తప్ప నువ్వు ఉండలేవు, ఒకటి. సెకండ్ థింగ్, నువ్వు అందరితో డార్లింగ్గా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సెట్లో అందరితో మంచిగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. సార్. గర్వం, సక్సెస్ వచ్చినప్పుడు గర్వం, తర్వాత అహంకారం అవన్నీ లేకుండా ఎంత లో ప్రొఫైల్ వెళ్తా అంత మంచిది. ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్స్ని కూడా నువ్వు నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమించి మర్యాద అంటే ఇస్తుంటే, ఇదన్నీ ఏంటంటే కనెక్షన్స్, దీస్ ఆర్ ఆల్ వైర్స్ టు కనెక్ట్ టు లాంజివిటీ అని చెప్పి నాకు మెసేజ్ చేయాలి. అని ఎప్పుడూ రెన్యూమరేషన్ అడగొద్దు. ఓకే. నీ రెన్యూమరేషన్ ఆటోమేటిక్గా నీకు వస్తాయి. నీ రేట్ ఇంత, నాకు ఇంత అంత వీళ్ళు మార్కెట్లో. ఎందుకంటే నీ సినిమా కొన్నవాడు ముందు బాగుపడాలి, నీ ప్రొడ్యూసర్ ముందు ఏంటంటే అమ్మయ్య నేను సుమన్తో చేస్తే నాకు డబ్బు మిగిలింది అని ఫీలింగ్ రావాలి. డైరెక్టర్ అన్నవాడు సుమన్ వస్తే నాకు టెన్షన్ లేదయ్యా, చెప్పింది చేస్తాడు వెళ్ళిపోతాడు, చెప్పిన డేట్ ప్రకారం వస్తాడు పోతాడు, ఇలాంటిదని నువ్వు సంపాదించుకోవాలి. ఎప్పుడు ఈ రూల్స్ పెట్టుకొని చెప్పాడండి ఫస్ట్ నా టిఆర్ రామన్న గారు. ఈరోజు కూడా నేను అదే పాటిస్తున్నాను. 47 years ఇన్ అ ఫీల్డ్ ఈజ్ నాట్ ఎ జోక్ అండి. ఎస్ సార్. సో మెనీ జనరేషన్స్, అవును. సో మెనీ ఛాలెంజెస్,
సో మెనీ కాంపిటీషన్, నాట్ 1 లాంగ్వేజ్, 11 లాంగ్వేజెస్. సార్ ఇదే సూత్రాలు నేను పాటిస్తున్నాను. నా క్యారెక్టర్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. నా క్యారెక్టర్ ఏంటి, నా కాస్ట్యూమ్ ఏంటి, నా పెర్ఫార్మెన్స్ ఏంటి, గెటప్ ఏంటి, నో వల్గారిటీ, నో సెక్స్, సార్ నో యాంటీ పేట్రియాటిజం, దేశానికి విరుద్ధంగా మాట్లాడటం, సార్ కులం, మతం. ఎంత డబ్బు ఇచ్చినా నేను చాలా సినిమాలు వదులుకున్నాను. ఎంత డబ్బు ఇచ్చినప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు, సెక్స్ డైలాగులు, ఈ డైలాగులు మానేశాను. ఖాళీగా ఉన్నాను ఇంట్లో. సార్ సుమన్ కొన్ని రోజుల్లో ఖాళీగా ఉన్నాడని కారణం ఏంటంటే అప్పుడు ఆ సీజన్ జరుగుతుంది. ఓకే డబుల్ మీనింగ్ డైలాగ్స్తో సినిమా, కామెడీ గీమిడీ అన్నది నేను పోలా. అప్పటికే అన్నమయ్య సినిమా చేయలా. సార్ అప్పుడుగా మామూలు సుమన్ హీరో. సార్ నేను ఎందుకంటే నేను చాలా కష్టపడి ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాను సార్. నాకు ఎవరు బ్యాకింగ్ లేదు. నేను సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాడు కాదు. యాక్టింగ్ తెలియదు, ఏమీ తెలియదు. మొత్తానికి భగవంతుడు తీసుకొని పెట్టాడు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి పైనుంచి ఆయన నన్ను సృష్టించాడు, నన్ను చేయించాడు అని చెప్పి తర్వాత తెలిసింది నా బుర్రకి. అప్పుడు దాకా నాకు తెలియదు. సార్ సుమన్ ఎందుకు వచ్చాడు ఒక ఫీలింగ్ వస్తే, ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి ఆ శ్రీనివాసుడు నువ్వే క్యారెక్టర్ నా సినిమా చేయడానికి అని చెప్పేసి నాకు ఆ లైన్ నాకు ఇచ్చి నన్ను తయారు చేసి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడానికి కేవలం మేకప్ వేయడం, పూసుకోవడం, చేయడం కాదండి. ఎంతో త్యాగం చేశారు. కాళ్ళకు చెప్పులు వేయలేదు. 8 నెలలు నేల మీద పడుకున్నారు. 8 నెలలు ఉదయం 3 గంటలకు లేచి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ వేసి ఇట్స్ ఆన్ రికార్డ్. సార్ చలి, ఎండ అన్నిటికీ చేశాను. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారితో పక్క పక్కనే కూర్చొని సినిమా చూసే భాగ్యం నాకు ఆ దేవుడు ఇచ్చాడు. సో వీటన్నిటికీ అన్ని సంవత్సరాలు నాకు పరీక్ష, అన్ని సంవత్సరాలు నాకు ట్రైనింగ్, అన్ని సంవత్సరాలు ఏంటి ఆ మొహంలో మేకప్ వేసినందుకు మాత్రం కళ రాదు సార్. దేవుడు కళ రాదు. అయ్యో ఆ పవర్ రావాలి. అవును అది పైవాడు ఇవ్వాలి. అది ఇచ్చాడు, చేశాడు. సో నేను ఆ రూట్లో నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటానండి. మన చేతిలో ఏమీ లేదు సార్. 300 మంది పైకి ఎక్కారు, 3 నిమిషాల్లో ఎగిరిపోయారు సార్ ఫ్లైట్లో. ఏం గ్యారంటీ ఉందండి? ఇంకో 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవడికి తెలియదు. సో ఎక్కువ నేను ఆశలు పెట్టుకోవడం, ఎక్కువ అది ఇది లేదు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కూడా చాలా అంటే ఒక ప్రిన్సిపల్గా ఉండేవారు. సో అన్నీ కొంచెం బుద్ధిజము, నా కరాటే స్కూల్లో కూడా బుద్ధిజం గురించి, కర్మ గురించి అవన్నీ, సాంస్క్రిట్లో భగవద్గీత చదివాను. అది పెద్ద నాకు ఒక వరం. లైఫ్ అంటే ఏంటి అని మా అమ్మగారు అంటే నేర్చుకోమని చెప్పింది. సో అట్లా నా లైఫ్ మిగిలిన వాళ్ళలాగా కాదండి. సార్ కేమే వెరీ హార్డ్ వే. ఛాలెంజెస్ అందరికీ ఉంటాయి. నేను ఏదో ఒకటే పోరాడే అని కాదు. ప్రతి ఒక్కరి ఛాలెంజ్ వేరే వేరే స్టైల్లో ఉంటుంది, వేరే వేరే ప్రశ్నలు ఉంటాయి. అంటారు కదా, నెవర్ కాపీ ద నైబర్స్ ఆన్సర్ పేపర్. అప్పుడు ఆయన క్వశ్చన్స్ ఆర్ వాళ్ళ లైఫ్ వేరే. కంపారిజన్, నో కంపారిజన్. నేను ఎప్పుడు నాతో పాటు కాదు, నా కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తాను. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది మనం కాపాడుకోవాలి. ఎవడేం చెప్పినా నాకు అనవసరం. నేను చేసేది రైటా రాంగా సార్. తర్వాత ఎవరినైనా నేను ఒకవేళ ఏదైనా అనేస్తే తర్వాత వెళ్ళిపోయి నేను క్షమాపణ అడిగితే అనలా. ఒకవేళ అని ఉంటే నాకు అనిపించింది ఇట్లా, సారీ మా ఏదో మూడ్లో అలా చెప్పాను, వేరేం కాదని చెప్పి నేను క్షమాపణ, నాకన్నా కింద స్థాయిలో ఉన్నవాడు కూడా నేను క్షమాపణ అడిగిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే లైఫ్లో నాకు ఎక్స్పీరియన్స్తో, మా అమ్మగారిది, మాకు కొంచెం ఇలా ఫిలాసఫికల్గా కొన్ని టీచర్స్ వాళ్ళతో నేను నేర్చుకుని, అంటే టైం ఇది వేరే. అంతేకాదు నేను టైంని 200% నమ్ముతున్నాను సార్. టైంని మీ కష్టాన్ని సార్, ఇట్ ఈస్ టైం సార్. నెక్స్ట్ మన కష్టం సార్. కష్టపడింది ఎప్పటికీ పోదు సార్. సార్ అది ఏదో ఒక టైంలో మనకు ఆ ఫలితాలు వస్తాయి సార్. అండ్ యాక్చువల్గా నా క్వశ్చనరీలో లేదు, మీరు భగవద్గీత టాపిక్ తెచ్చారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ తరం పిల్లలు భగవద్గీత చదవడం కాదు కదా, కంటితో కూడా చూడట్లేదు, తల్లిదండ్రులు నేర్పించట్లేదు, పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ పాఠ్యాంశంగా కూడా లేదు. ఒక మనిషి జీవితం మొత్తానికి అవసరమైన సారాంశం ఉన్న పుస్తకం దేవుడి గదిలో ఒక మూలన ఉండిపోతుంది. ఈ తరానికి ఏం చెప్తారు సార్ భగవద్గీత? లైఫ్ అంటే ఇది మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అంటారు సార్. 2 విషయాలు ఉన్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మెచ్యూరిటీ ఏజ్తో వస్తుంది సార్, ఎక్స్పీరియన్స్కి ఏజ్ అవసరంలా. చిన్న వయసులోనే మెచ్యూరిటీ అంటే చిన్న వయసులోనే ఘటనలు, సంఘటనలు జరగడం, అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. కొందరికి చిన్న వయసులోనే కొన్ని ఎక్స్పీరియన్స్ రావడంతో లైఫ్ని అప్పుడే వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు వాట్ ఈజ్ లైఫ్ వాళ్ళకి తెలుసు. సో లైఫ్ను వాళ్ళు నేర్చుకుంటున్నారు. కొందరికి ఏంటంటే టైం పడుతుంది. కొందరికి ఏంటంటే కొంచెం సుఖం ఉండడంతో వాళ్ళకి కష్టాలు ఏమిటో తెలియదు. సో కొందరు ఏంటంటే కష్టాలు చూసి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు. ముఖ్యంగా బాగా కోటీశ్వరులు పిల్లలు ఉంటారు,
వాళ్ళకి ఎప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే కష్టాలు ఏంటో వాళ్ళకి చూపించలేదు, కష్టాలు ఏంటో చెప్పలా, కాబట్టి తెలియదు వాళ్ళకి. సడన్గా ఒక ప్లేస్లో వాళ్ళకి ఒక డౌన్ఫాల్, సడన్గా ఒక ప్లేస్లో ఏదైనా జరిగిందంటే అప్పుడు ఆ కష్టం తెలుస్తుంది. అప్పుడు ఇట్స్ టూ లేట్. తర్వాత అడ్వైస్ మీరు ఎవరు ఇచ్చేదండి లైఫ్లో? హూ ఈజ్ ద పర్సన్ టు గివ్ యూ అడ్వైస్ అండి? వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ ఉందండి? వాళ్ళకి 200% ఎక్స్పీరియన్స్ ఉందా? వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మీకు వాళ్ళు అడ్వైస్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న మొత్తం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు, సార్. నాలెడ్జ్ వాళ్ళకి లేదు. భగవద్గీతలో మొత్తం ఉందండి. ఎస్ సార్. భగవద్గీతలో మనం కూర్చొని మనం అంటే సాంస్క్రిట్ చదవకరా, ఇంగ్లీష్ కూడా ఉంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే భగవద్గీత ఏమిటనేది తెలుస్తుంది. సార్. చిన్న వయసులో వాళ్ళకి తెలియదు సార్. చిన్న వయసులో అది అలా జరిగి ఉండేది, ఇలా జరిగింది, అది ఇది అంటారు, తెలియదు. దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ. సార్. బట్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని అడిగితే మన కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు? లాయరా, జడ్జా? కాదు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ఇదంటే బుక్ నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ప్రపంచంలో ఉంటున్న ఒక అడ్వైజర్, బెస్ట్ అడ్వైజ్ ఎవరంటే భగవద్గీత. అదేదో హిందూ రిలీజన్ అని కాదండి. భగవద్గీత కెన్ బి స్టడీడ్ బై ఎ ముస్లిం, బై ఎ క్రిస్టియన్, బై ఎ బుద్ధిస్ట్, బై ఎ సిక్, బై ఎ జైన్, ఎనీబడి. ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు లివ్ లైఫ్. సార్. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పించారు. ఎందుకురా మాకు భగవద్గీత ఎందుకు, ఇదేంటిది అన్నాను. అలాగే మా ఇంటి ఎదురులోనే కరాటే స్కూల్, చిన్న 6th క్లాస్లో వెళ్ళరా అన్నారు. కరాటే ఎందుకు, దేనికి ఇది అన్నారు. మెల్లిమెల్లిగా కరాటేలో ఉన్న బెనిఫిట్స్, మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, బాడీ కండిషన్ ఎలా ఉంటుంది, అలాగే ఒక బ్లాక్ బెల్ట్కి వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న విషయం తెలుసుకున్నాను. మనలో ఉన్న ఒక పేషెన్స్, కామ్నెస్, ఎన్నిసార్లు కింద పడినా కూడా లైఫ్లో మనం లేచి నిలబడి మనం ఫైట్ చేయవచ్చు, ట్యాకిల్ చేయవచ్చు. తట్టుకునే శక్తి మనకి కావాలంటే మార్షల్ ఆర్ట్స్, డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డేరింగ్నెస్ లైఫ్లో అదన్నీ ఒక మెథాడికల్గా నేర్పించేది నాకు మార్షల్ ఆర్ట్స్. బుక్ ఆఫ్ నాలెడ్జ్, లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చెప్పింది నాకు భగవద్గీత. సూపర్ సార్. అండ్ ఒక్కసారి ఎర్లీ 80sలోకి వెళ్తే సార్, అప్పట్లో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే తెలుగు అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ మీ వల్ల చాలా ఊర్లలో చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసు. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మాది నెల్లూరు జిల్లా కావాలి సార్. అక్కడ ఓల్డ్ టౌన్ అని ఒక ఏరియా ఉంటుంది, పాతూరు ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఒక లేడీ, అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆమె 30 ఏజ్, మేబీ 28 ఆ ఏజ్ ఉండొచ్చు. చాలా మంచిగా ఉంటారు, మంచి ఎత్తు, పర్సనాలిటీ చాలా మంచిగా ఉంటారు. ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి, అంటే మేము పెద్ద అయ్యే వరకు కూడా ఆ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే అందరిది ఒకటే డైలాగు, ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, సుమన్నే పెళ్లి చేసుకుంటుందంట, లేకపోతే చేసుకోదంట. అలాగా మేము పెద్ద అయ్యే వరకు కూడా ఆ మాట ఇంటూనే ఉన్నాం. తన తర్వాత చాలా ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంది. సో నేను నేమ్ చెప్పట్లేదు. ఇలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మీకు అది పర్సనల్గా ఫేస్ చేశారు వాళ్ళు? సార్ యాక్చువల్గా మాకు అప్పట్లో ఫ్యాన్ మెయిల్ ఉండేది సార్. సార్. సో ఏ హీరో అయినా కూర్చొని ఫ్యాన్ మెయిల్ రాసేవాడు కాదు సార్. దానికి ఒక మనిషి ఉండేవారు, వాళ్ళు రాసేవారు, ఓ ఫోటో పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి పంపేవారు. పాప అవతల వాళ్ళు ఏమనుకునేవారంటే నిజంగా హీరో రాసి పంపాడని అనుకునేవారు. తర్వాత వాళ్ళకి తెలిసిందే అతను కాదు అని. బట్ ఏదో అట్లా పిచ్చి పిచ్చిగా ఏదో ఉండేది. బ్యాచిలర్గా ఉన్నప్పుడు చాలామంది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. బట్ మాది ఏంటంటే చెన్నై అవడంతో చాలామంది ఆంధ్ర నుంచి, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, సో ఆంధ్ర నుంచి వాళ్ళు వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం తెలియదు, సో ఎట్లా వెళ్తాం అని చెప్పేసి అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పట్లో ఎక్కువ సినిమాలు షూటింగ్ కూడా చెన్నైలో జరిగింది, ఆంధ్రాలో జరగల. తక్కువగా నెల్లూరు వరకు ఉండేది మ్యాక్సిమం, లేదు రాజమండ్రి, గుంటూరు, అంతే, వేరెక్కడ జరగల. అది కూడా 15 రోజుల షెడ్యూలే, సో ఎక్కువ కాంటాక్ట్ లేదు. ఇంకోటి వాళ్ళకి ఏంటంటే చెన్నైకి వచ్చి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వెతకాలి అని కొందరు, కానీ కొందరు వెళ్ళి వెతుకుదాం అని చెప్పి బయలుదేరదామని చెప్పి అన్ని మూట సర్దుకొని వచ్చేసి వెతికిన వాళ్ళు ఉన్నారు. మాకు తెలియకుండా చాలా స్టూడియో గేట్ దగ్గర నుంచొని, అంటే వాళ్ళ ఫీలింగ్ అంటే ఒక స్టూడియో అంటే ఇది ఒకటే, ఇంకా ఇక్కడే వస్తారు అనుకునేవాళ్ళు. పాపం వాళ్ళకి తెలియదు సార్. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ సార్, చాలామంది అమ్మాయిలు ఒక్కసారి సుమన్ గారిని చూస్తే చాలు అనుకుని బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అంటే నేను గొప్పగా చెప్పట్లేదు. ఇప్పుడు చాలా ఎక్కువ లొకేషన్స్కి మనం వెళ్తున్నాం సార్, కొంచెం ఫారెస్ట్ లొకేషన్స్, విలేజ్ అని వెళ్తున్నాం కదా. ఇప్పుడు చాలామంది లేడీస్ ఇప్పుడు కూడా వచ్చి, అంటే పెళ్ళి అయిపోయి వాళ్ళకి పిల్లలు అందరూ ఉన్నారు, వచ్చి సార్ మేము ఒకప్పుడు మీ డైహార్డ్ ఫ్యాన్ అండి, సో ఒక్కసారి జీవితంలో మిమ్మల్ని చూడాలి అని చెప్పి అనుకుంటే సినిమాలకు కుదరలా,
తర్వాత మీ ఇంటర్వ్యూస్ వచ్చేది టీవీలో. అవును. సో ఇంటర్వ్యూ రూపంలో మేము మిమ్మల్ని చూసి అబ్బా సుమన్ అంటే ఇదా, సో మేము చాలా ఆనందపడ్డాం. కానీ ఈరోజు ఫేస్ టు ఫేస్ మీరు వచ్చుంటే మాకు ఏం మాటలు రావట్లేదండి, మేము నిజమా ఇది ఏంటి అని మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా డీప్ ఊర్లో ఉంటారండి, వాళ్ళకి రావడానికి పోవడానికి యాక్సెస్ ఉండదు వాళ్ళకి. సో అట్లా ఇప్పుడు కూడా వచ్చి ఫీల్ అయ్యి చెప్పేవాళ్ళు ఉన్నారు. సో చెప్పి పాపం అంటే మంచి ఉద్దేశంతోనే మా పెళ్ళి అయిపోయి ఇదిగో మా పిల్లలు మా ఫ్యామిలీ మా హస్బెండ్ ఇలా చెప్పి వాళ్ళు ఒక మంచి ఒక సార్ ఫ్యానే కదా సార్ ఇప్పటికీ. ఫ్యానే సార్, అది ఏదైనా ఫ్యాన్ మేల్ ఆర్ ఫీమేల్, అవును, వైస్ వర్సా. అవును. ఇప్పుడు ఫీమేల్స్ ఎట్లా ఉన్నారో అలాగే మేల్స్ కూడా ఫీమేల్ హీరోయిన్కి అట్లా ఫ్యాన్ అయిపోయి ఇప్పుడు చాలామంది హీరోయిన్స్కి ఇదే అయిపోయి అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అంటే ఇది ఇండస్ట్రీ అంతే సార్, ఇది మనం తప్పదు. ఈ ఒక్క ఇండస్ట్రీలోనే ఉంది అది. అవును. నెక్స్ట్ స్పోర్ట్స్లో ఉంది. మళ్ళీ మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయితే పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు మీరు చూస్తుంటారు, మంచి స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగేటప్పుడు గర్ల్స్ వస్తారు ప్రపోజ్ చేయడం బ్యాచులర్గా ఉంటే వస్తారు. ఐ థింక్ అది అంతే, వేరే వేరే దేంట్లో లేదు ఇంత క్రేజ్, వేరే దాంట్లో లేదు. అఫ్కోర్స్ బిజినెస్ అయితే అది వేరే అనుకోండి. బట్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, హీరో రాజశేఖర్ గారితో మీ అనుబంధం ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి, గుడ్ ఫ్రెండ్స్ అండి. మొన్న కూడా రీసెంట్గా నేను ఏదో ఫంక్షన్లో కలిశాను, జీవిత గారు వచ్చారు, కలిశాను, మాట్లాడాను. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి, మాకేమీ ఫీలింగ్స్ అంటూ ఏం లేదు. గతంలో సాయి కుమార్ గారి వాయిస్ కోసం హీరో సుమన్, హీరో రాజశేఖర్ ఇద్దరు గొడవ పడ్డారు. సాయి కుమార్ గారిని మధ్యలో ఇబ్బంది పెట్టారు. ఆ గొడవ చాలా దూరం వెళ్ళిపోయి సుమను రాజశేఖరు మాట్లాడుకోని రోజులు కూడా ఉన్నాయి. ఒక వార్త ఇలా నడుస్తూ ఉంది సార్ చాలా సంవత్సరాల నుంచి. లేదు, నాకు వాస్తవానికి సాయి పాపులర్ అయింది నా వల్లనే సార్. ఆయన వాయిస్ ఇచ్చేటప్పుడు తమిళ డబ్బింగ్కి ఎవరెవరికో ఇచ్చేవారు, బట్ పాపులారిటీ వచ్చింది నా వల్లనే సార్. నా సినిమాలు తర్వాత పికప్ అయ్యి ప్రతి సినిమాకి సాయి కుమార్, తర్వాత సాయి కుమార్ రాజశేఖర్కి, ఎప్పుడైతే రాజశేఖర్ వచ్చారో రాజశేఖర్కి చెప్పాడు. దాని తర్వాత ఏమైందంటే ఆయన హీరోగా పోలీస్ స్టోరీ కన్నడ సినిమాలు అవడంతో డబ్బింగ్లు తగ్గించేసాడు ఆటోమేటిక్గా. నాకు ఫోన్ చేసి భయ్యా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఇట్లా షూటింగ్స్ అన్నీ వచ్చేసింది, సో ఇంకా మీరు ఎవరైనా చూసుకొని చెప్పేసరికి నేను ఒకటే చెప్పాను, సాయి ఇప్పుడు నేను నీతో మాట్లాడేది తెలుగే, తమిళ్ కాదు, సో నాకు ఆ భయం లేదు, నాకు నేను ఐ కెన్ మేనేజ్, నేను చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు ద ప్రొడ్యూసర్, అంటే క్యారెక్టర్ని బట్టి టోన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య ఉందండి, అన్నమయ్య సినిమాకి బాలుగారు మాట్లాడారు ఎందుకంటే అటు పద్యాలు ఉన్నాయి. అవును, ఇట్లా కొంత డైరెక్టర్స్కి కొన్ని బ్రెయిన్లో కొన్ని ఉంటాయి, వాయిస్, ఆ క్యారెక్టర్స్, ఆ హెవీనెస్. సో నన్ను మాట్లాడమంటే నేను డెఫినెట్గా నేను మాట్లాడవచ్చు. అండ్ నాకు అంటే మాట్లాడితే ఏంటంటే అవార్డు వస్తుంది ఆ పిచ్చి నాకు లేదు. నాకు అవార్డు ఆల్రెడీ నాకు భగవంతుడు ఇచ్చేసారు ఈ ఇండస్ట్రీలో, ఇంకా అది కావాలి అది కావాలని చెప్పి అట్లేం కాదు. బట్ సుమన్ మాట్లాడితే బాగుంటుంది, సుమన్ మాట్లాడితే ఆయన టేక్లో ఎలా మాట్లాడారో ఆ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ వర్డ్స్ మిక్స్ అయ్యేటప్పటికి అన్నప్పుడు నేను చెప్తున్నాను. కొందరేమో లేదు సార్ వాయిస్ సాఫ్ట్గా ఉంది, కొంచెం దీనికి బేస్ వాయిస్ కావాలి సార్, మీరు చెప్పుకోండి అంటున్నారు. సో నాకు మైండ్ ఆ సైడ్లో పోవట్లేదండి, ఇది నా వాయిస్ ఇలా ఉండాలి, అలా ఇలా ఉండాలి, అలా కాదు. సో ఎప్పుడు నాకు రాజశేఖర్ గారికి అలాంటిది ఏం లేదు సార్, ఏదో ఇట్లా ఏదో అనుకోవడం తప్ప లేదు. మళ్ళీ అదే సాయి కుమార్ వచ్చేసి భయ్యా నేను చెప్తాను సార్, భయ్యా నాకు చెప్పండి ఏదైనా పిక్చర్, మంచి పిక్చర్ క్యారెక్టర్ ఉంటే చెప్పండి, నేను టైం తీసుకొని వస్తాను, ఓకే ఎంతైనా మీరే నేను అది నాకు ఎందుకో గిల్టీగా ఫీల్ అవుతున్నానంటే, లేదు సార్ అలాంటి క్యారెక్టర్ వస్తే నేను చెప్తాను అయితే నేను, సో యూ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అని చెప్పేసి కన్నడలో ఆయన బిజీగా హీరోగా ఉన్నప్పుడని మేము డిస్టర్బ్ చేయలే అతన్ని. మరి రాజశేఖర్కి ఆయనకి ఏం జరిగిందో అదంతా నాకు తెలియదు. బట్ మై సెల్ఫ్, సాయి కుమార్, రాజశేఖర్ ఓపెన్లీ వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. ఎవడో ఏదో చెప్పి ఏదో పడట్లేదు అది ఇది చెప్పడం తప్ప ఏం లేదు, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఒక యాంగ్రీ యాక్షన్ పోలీస్ ఆఫీసర్ రోల్లో మీరు ఒక సినిమా చేశారు, నేటి భారతం అనుకుంటారు తెలుగులో. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది యువత పోలీస్ అవ్వాలి, డిపార్ట్మెంట్లో చేరాలి, దేశానికి సేవ చేయాలి, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమా అది. ఆ సినిమాలో మీ యాక్షన్ పీక్స్లో ఉంటుంది, సినిమా కూడా సూపర్ హిట్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీకు ఒక గ్యాప్ వచ్చిన తర్వాత రాజశేఖర్ గారికి అంకుశం, మగాడు ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ పడ్డాయి. కానీ యాక్చువల్గా సుమన్ కానీ ఆ లెగసీ అలాగే కంటిన్యూ అయి ఉంటే, ఆ బ్రేక్ కానీ రాకుండా ఉండుంటే, ఇప్పుడు రాజశేఖర్కి ఏవైతే సినిమాలు పడ్డాయో ఆ సినిమాలన్నీ సుమన్వే అని చెప్పి ఒక టాక్ ఉంది. మీ దాకా ఆ టాక్ వచ్చింది. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్కి సంబంధం లేనివాడు సార్. సినిమా యాక్టర్ అవుతానని చెప్పి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా,
సినిమా యాక్టర్ అవుతా అని చెప్పి ప్రొడ్యూసర్ని కలవడం, డైరెక్టర్ని కలవడం, ఈ పనికి నేను వెళ్ళా. సార్ నన్ను బలవంతంగా సినిమా ఫీల్డ్ లాక్కొచ్చారు తమిళ్ కిట్టు. ఇప్పుడు ఆస్పిరేషన్ ఉండేవాళ్ళు ఫిలిం ఇన్స్టిట్యూట్కి పోయి డ్రామాలు, ఆ రోజుల్లో డ్రామాలు చేయాలి, అది వేరే. నేను ఆ ఆస్పిరేషన్ లేదు, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, సార్ ఆ ఫీలింగ్ లేదు, యాక్టింగ్ తెలియదు, డాన్సింగ్ తెలియదు, ఏమి ఓన్లీ కరాటే బ్లాక్ బెల్టే. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ అన్ యాక్టర్ అండి. సో ఒక ప్రొఫెషన్గా మెల్లిగా అది మారడం. దాని తర్వాత కూడా నాకు ఏంటంటే ఏమో కంటిన్యూ చేయాలా వద్దా అని ఎప్పుడు నాకు ఇదే. అంటే ఈ రొటీన్ వర్క్ చేయడం, మార్నింగ్ లేస్తే పరిగెత్తి వెళ్ళడం, డైలాగులు చెప్పడం, ఫైట్లు, ఇవన్నీ నాకు కొన్నిసార్లు కొంచెం బోర్ కొట్టేది. ఏం వేరే ఏం లేదు, ఇదే ఇది. హీరో అన్నప్పుడు అదే డైలాగులు, సార్ వేరే వేరే రైటర్స్ వేరే వేరే స్లాంగ్లో రాస్తారు, సార్ ముందుది వెనక్కి ముందు రాస్తారు, మ్యాటర్ ఒకటే. అవును సో అట్లా కొన్నిసార్లు వచ్చింది. తర్వాత ఆఫ్టర్ 10 years తర్వాత స్టాప్ చేద్దాం అనేసరికి 10 సినిమాలు రావడం, ప్రెషర్తో ఒప్పుకోవడం, అట్లాగా నాకు 47 years నాకు కంప్లీట్ అయిపోయింది. అంతేగాని నెంబర్ 1 అయిపోవాలి, వాడు వస్తే నేను వదలకూడదు, లేకపోతే వాడెట్లా ఓవర్టేక్ చేస్తాడు అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. సార్ బట్ అప్పుడు టాక్ ఏంటంటే ఈ సినిమా సుమన్ చేయాల్సింది, రాజశేఖర్ చేస్తున్నాడు, సార్ ఈ సినిమా సుమన్కి అట్లా టాక్ ఒకటి వచ్చింది. బట్ నేను దాని గురించి పెద్ద, ఎందుకంటే ఛాలెంజెస్ తర్వాత వస్తూనే ఉంటారు సార్, మనమే ఉండాలి అనుకుంటే ఎట్లా. ఈరోజు మీరు అంటే కంపేర్ చేస్తే ఈరోజు హీరోస్ లిస్ట్ వచ్చేటప్పటికి చాలామంది ఉన్నారు. అవును, మనం ఎవరిని ఆపలేము, ఎందుకంటే ఆ ఫ్లో పోతూనే ఉంటుంది. మన లెవెల్ని, మన స్టాండర్డ్ని ఇంప్రూవైజ్ చేసుకొని బెటర్ క్యారెక్టర్స్తో పోవడం తప్ప మనం వాళ్ళు రాకూడదు అని మనం బాధ పెట్టలేము. సో మనం వాళ్ళు కూడా ఈయన రాకూడదు అని చెప్పేసి ఆపడానికి లేదు. అంటే లేదు సార్, అంటే సుమన్ అనే వ్యక్తి ఏ రోజు కూడా అలా ఆలోచించిన మనిషి కాదు, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇలాంటి ఒక టాక్ ఉందని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడిగాను. వచ్చింది, టాక్ వచ్చింది. సో అండ్ మీరు లైఫ్ గురించి, మీ కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువ సార్లు దేవుడి ప్రస్తావన తీసుకొని వస్తారు. సో దేవుడిని మీరు చాలా బలంగా నమ్ముతారు. అయితే ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ నా పైన చేతబడి కూడా జరిగింది అని చెప్పి మీరు అన్నారు. సార్ మీ పైన జరిగిన అక్రమ కేసులు, వాటి గురించి అన్ని వివరాలు అందరికీ తెలుసు. దాని నుంచి మీరు కడిగిన ఒక ముత్యంలాగా ఎలా బయటపడ్డారో కూడా అందరికీ తెలుసు. అయితే ఈ చేతబడి చేపించిన వ్యక్తులు ఎవరు సార్? అది తెలియదండి. ఇప్పుడు కూడా అది చాలా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కూడా బిజినెస్, ఫిలిం ఇండస్ట్రీ తర్వాత వాటిలంతా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. కేరళలో చాలా ఫేమస్ చోటాని కరే అని చెప్పి ఒక ప్లేస్ ఉంది సార్. అక్కడ ఈ చేతపడి చేసింది తీసేయడం చాలామందికి తెలియదు. అంటే రకరకమైన మెథడ్స్, విచ్ క్రాఫ్ట్ అంటారు చూసారా, రకరకమైన ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్. కేరళ వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా దాన్ని ప్రయోగం చేయడం, ఎట్లా దాన్ని చేయడం, డల్ చేయడం, లేకపోతే మనస్పర్ధాలు తీసుకురావడం, అది ఇప్పుడు కూడా ఉందన్నమాట. అది అప్పట్లో నాకు అంటే కొందరు ఏం చెప్పారంటే కొంచెం టైంలో అంతా ఇది జరిగింది చెప్పేసరికి నేను కూడా తర్వాత అక్కడికి వెళ్ళిపోయి, అంటే వాళ్ళు ఏదో చేశారండి, ఏదో పూజ చేయాలన్నారు, ఏదో చేసాం, విడిపించాం, అయిపోయింది అన్నారు. ఓకే, అదేం నేను కాదు అని నేనేం చెప్పను. బట్ నేను ఏమి నమ్ముతానంటే నేను చెప్తున్నాను చూసారా, టైం అనేది, ఆ డెస్టినీ అనేది ఒక డిజైన్ పెట్టేసింది సార్. ఈ సంవత్సరం ఇది, ఈ సంవత్సరంలో ఈ నెల ఇది, ఈ నెలలో ఈ వారం ఇది, వారంలో ఈ రోజు ఇది, అది జరిగి తీరాలి, అది జరిగి తీరాలి సార్. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం వేరే వాళ్ళ మీద చెప్పొచ్చు, వీడు తొక్కేసాడు, వీడు నొక్కేసాడు, వీడి వల్ల జరిగింది, వాడు. ఆ టైం అలా జరిపిస్తుంది, ఆ టైం కొందరితో చేయిస్తుంది. వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశం లేదు, అది వాళ్ళ రాతే, అది వాళ్ళ రాతే. ఆ కర్మ, అదే కర్మ అనేది ఆ తప్పు చేయిస్తుంది అక్కడ. వాళ్ళ తర్వాత అనుభవిస్తారు ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీతో అనుభవిస్తారు. నాకు దెబ్బ తగిలిందంటే నా చేయి నొప్పి అండి, నా ఇంట్లో పిల్లలకు దెబ్బ తగిలితే ఏంటండి, వాళ్ళకన్నా నాకు నొప్పి ఉంటాడు. అది అలాగే రోగాలు రావడం, రోగాలు కూడా టైంని బట్టి సార్ వస్తుంది. మన బాడీలో ఫుల్ ఏంటంటే, అంటే నేను కొంచెం అస్ట్రాలజీ చదివాను సార్, మన బాడీలో ప్రతి పార్ట్ ఈస్ కనెక్టెడ్ టు ప్లానెట్ అండి సార్. ఏదో ప్రాబ్లం ఉంది అంటాడు డాక్టర్, అంటాడు నీకేమీ లేదు, నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీ రిపోర్ట్స్ అని బ్రహ్మాండంగా ఉంది అంటాడు. కానీ అతనికి సరిగా లేదు, రాత్రి నిద్ర పట్టట్లేదు, శ్వాస సరిగా రావట్లేదు, ఏదో అంటాడు.
అన్డయాగ్నోజబుల్ డిజీజ్ అంటారండి. వాడి కష్టం వాడికి ఒక్కడికే తెలుస్తుంటుంది. వాడికే తెలుసు. అదే దట్ ఈస్ టైం. అలాగే బాగా తాగుతాడు సార్ వీడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా తాగుతాడు. 10 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు. కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడంటారు. అది టైమింగ్. అంటే ఆ గ్రహాలు లోపల ఉన్న గ్రహాలు అంత బలంగా ఉంటాయి సార్. యాక్సిడెంట్ జరుగుతాయి సార్. అయిపోయాడు అనుకుంటాం, బ్రతికిపోతారు. తిరిగి వస్తాడు. కొందరు నుంచుని అలా పడిపోతారు. అవును. ఆల్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు టైం అండి. ఫ్యామిలీ, కెరియర్, హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, అధికారం, అవన్నీ టైం కనెక్టెడ్. మనం అందుకే చెప్తాను కదా, అవతల వాడిని చూసి ఎప్పుడు మనం వాడెలా ఉన్నాడు నాకు ఇలా ఉండాలి అవ్వదు, కష్టం. సార్ ఆస్ట్రాలజీ అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే మీకు గురుడి స్థానం చాలా బలంగా ఉంది. బుధ గురు అంటే నాకు కొంత అవగాహన ఉంది, అందుకని అడుగుతున్నాను. మీ జాతకం ప్రకారం బుధ స్థానం గురు స్థానం చాలా బలంగా ఉంది. అండ్ మీకే తెలియకుండా చిన్నప్పుడు ఒక ఆర్ట్ ఫామ్ నేర్చేసుకున్నారు, మార్షల్ ఆర్ట్స్. అంటే గురుగ్రహం బలంగా ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ వచ్చేస్తాయి. ఖచ్చితంగా మీ జాతకంలో మీరు ఇండస్ట్రీలోకి ఒక ఆర్ట్ వైపు రావాలని రాసిపెట్టి ఉండాలి, కానీ మీ జాతకంలో అది లేదంట. అవును. ఎలా సార్ ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది? అదే పైవాడు అండి, ఇక్కడే వస్తుంది. ఇప్పుడు అన్నిటికన్నా శక్తి అనేది మహాశక్తి సార్. ఆ శక్తి ఏంటంటే ఇప్పుడు మనిషి జాతకం రాస్తాడు సార్, జాతకాన్ని కూడా ఉల్టా తిప్పగలిగే శక్తి పైవాడు సార్. ఓకే. చాలామంది జాతకం చెప్తారు సార్, ఆ డెత్ అనేది ఎవడైనా కరెక్ట్గా చెప్పగలుగుతాడా? లేదు. చెప్పలేడు. అదేంటి వాడి జాతకం అయిపోయింది కదా, వాడు ఇంకా వాడు ఉన్నాడు ఏంటి, ఇంకా వాడు తిరుగుతున్నాడు ఏంటి అంటారు. పైవాడు అదే మిరాకిల్. మిరాకిల్ మీనింగ్ ఏంటంటే అది, వాడికి టైం అయిపోయింది. ట్రాజెడీ మీనింగ్ ఏంటి, అదేంటి అప్పుడే చనిపోయాడు, పాపం చిన్న వయసు, వాడికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కదా, జాతకంలో అలా లేదు కదా. కర్మ. పెళ్ళి అయిన తర్వాత అన్ని జాతకాలు చూసి పెళ్లి చేస్తారు సార్ కదా. అవును. మ్యాచ్ అయిందా లేదా అని. అవును, చాలా ముహూర్తాన్ని బట్టి టైం తాళి కడతారు. అవును. ముహూర్తానికి ఫస్ట్ నైట్ పంపుతారు, అన్నీ పంపుతారండి. ఎందుకు విడిపోతున్నారండి? పెద్ద పెద్ద వాళ్ళు చీప్గా చూడరు కదా జాతకాలు. అవును. పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మ కర్మలో బ్యాలెన్స్ ఉంటుంది, అది బెండు తీస్తుంది. ఎట్లా? పిల్లల ద్వారా. ఎవడైతే తప్పు చేశాడో వాడేమనుకుంటాడు, నన్ను ఎవడేం పీకలేడు, నేను అది చేశాను ఇది చేశాను, వాడిని మోసం చేశాను అయ్యి అనుకుంటాడు. కానీ వాడికి ఒక మనసు ఉంటుంది కదా, దానికి ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఫీలింగ్ ఇవ్వాలి కదా. ఎవరి ద్వారా? పిల్లల్ని బెండి తీస్తే వాడు ఏడుపుతాడు, లేదా వాడు ఏడవడు. సో కర్మ, ఆ కర్మ సిస్టమ్ అండి. యూ గెట్ వాట్ యూ గివ్ అంటారు. యూ గివ్ హ్యాపీనెస్, యూ గెట్ హ్యాపీనెస్. యూ గివ్ సారో, యూ గెట్ సారో. సో ఆ కర్మ సిద్ధాంతం అక్కడ ఏంటంటే అది బుక్లో ఎంటర్ అయిపోతుంది. మీరు ఏ తప్పు చేసినా అది ఎంటర్ అయిపోతుంది. ఎప్పుడు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ప్లేట్లో ఇవ్వాలా, ఆకులో ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి మీ కరెక్ట్ టైంకి పెడుతుందండి. సార్ మీ జైలు జీవితం గురించి, ఆ పరిస్థితుల గురించి మీరు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు. నేను వాటి లోతుల్లోకి వెళ్ళట్లేదు సార్. ఆ అంశం మీద నాకు రెండు క్వశ్చన్లు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎవరు అడగలేదు. 1985 మే 19 డేట్ తప్పైతే కరెక్టే 19th. ఆ రాత్రి మీ ఇంటికి పోలీసులు వచ్చారు, మిమ్మల్ని తీసుకెళ్లారు, ఒక ఎఫ్ఐఆర్ వేశారు, అక్కడ ఉంచారు. సరే, దాని నుంచి మీరు ఒక 6 నెలల తర్వాత బయటపడ్డారు, జైల్లో చాలా కష్టాలు అనుభవించారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అందరికీ తెలుసు. కానీ సార్ మీరు జైలుకి వెళ్ళక ముందు ఒక పెద్ద రాజకీయ నాయకుడు, తమిళనాడులో ఒక పెద్ద రాజకీయ నాయకుడు మిమ్మల్ని పిలిచారని, సుమన్ నీ మీద ఇలాంటి ఒక అభియోగాలు నేను వింటున్నాను, నా దాకా వచ్చినాయి, జాగ్రత్తగా వాటన్నిటినీ పక్కకు వచ్చేసి అని అడిగారని, దానికి మీరు నేను ఏ తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదు, నాకేం సంబంధం, నాకెందుకు చెప్తున్నారు అని ఆయన నొచ్చుకునేలా సమాధానం చెప్పారని, దానివల్లే మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని నేను ఒక 2 రోజుల్లో అన్ని పాత వార్తలు అన్నీ తెలుసుకొని కాస్త మీ ముందు ఈ క్వశ్చన్ ఉంచుతున్నాను. నిజమా అబద్ధమా? రాంగ్ అండి. ఎవరు నన్ను పిలవలేదు, ఎవరు నాతో మాట్లాడలేదు, ఏ పెద్ద రాజకీయ నాయుడు కూడా నా దగ్గరికి రాలేదు. ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అండి. సుమన్ జైలుకి వెళ్తారని సుమన్కి ముందే తెలుసు కదా? లేదు, తెలియదు. తెలిస్తే మేము జాగ్రత్తలు ఉంటాము. మీ వెనక పోలీసులు పడుతున్నారని, మీ కాల్స్ కానీ మీ మెసేజ్లు కానీ ఎవ్రీథింగ్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారని మీకు తెలియదు? అక్కడ మెసేజ్ ఎక్కడ ఉంది ఆ టైంలో? కాల్స్ లేవు. అంటే మా ఐడ్రీమ్కి వచ్చినప్పుడు భానుచంద్ర గారు ఒక మాట చెప్పారు, ఒకరోజు రోడ్డు మీద ఆయన పోతా ఉంటే మీరు ఆల్ ఆఫ్ సడన్గా కార్ వేసుకొని వచ్చేసి, అప్పటికే అది న్యూస్ వచ్చేసిందండి. అది జరిగిన సెకండ్ డే ఏదో నాకు అరెస్ట్ అయింది. ఓకే, అంతే. అది ఆయన చేసిన సెకండ్ డేకి నాకు అరెస్ట్ అయింది.
సార్ అప్పటికి మనకి అంటే మనకున్న ఒక సర్కిల్ ఉన్నారు కదా, 2-3 డేస్ ముందు తెలిసిపోయింది. సర్కిల్ చెప్పారు ఓకే. ఇట్లా ఏదో అనుకుంటున్నారు ఇట్లా అన్నప్పుడు, ఇప్పుడు భయపడిపోయి కండిషన్ బెయిల్ తీసి లేకపోతే హై బెయిల్కి పోవడం లేదు. నేను ఐ వాంటెడ్ ఇట్ లెట్ ఇట్ కమ్, ఐ వాజ్ ప్రిపేర్డ్ కమ్ వాట్ బి. ఎందుకంటే అలా చేసినప్పుడు వేరే ఎవడో చేయాలనుకున్న వాడు ఇంకా దారుణంగా ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు ఇలా ఇలా వెళ్ళిపోవడంతో ఏంటంటే వాడి మైండ్లో వేరే ఏదైనా ఉండుంటే అది వెళ్ళిపోయాడు లోపల, అమ్మయ్య నా ఇదే అనుకొని కొంచెం వాడు రిలాక్స్ అవుతాడు. అది అవలేదు అనుకోండి, ఇంకా వేరేదైనా వాడు చేయవచ్చు కదా. సో రాని చూద్దాం, ఆ టైం ఎలా ఉందో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి నేను ఐ ఫేస్డ్ ఇట్. నేనేమి పారిపోయి ఎవరి రికమెండేషను లేకపోతే ఎవరిది ప్రెషరు అట్లాంటిది ఏమి నేను ఇది చేయాలి, అడాప్ట్ చేయలే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అండి, అంతే. రకరకంగా న్యూస్ ఉంటుంది అది ఇది అని, బట్ నా లెక్క ప్రకారం అది ఓన్లీ టైం. ఆ టైం వచ్చేటప్పటికి ఎవరో ఒకరు దాన్ని చేయిస్తారు. మంచి చెడు. 6 నెలల జైలు జీవితం అంటే చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే 2 రాత్రులు జైల్లో ఉంటేనే మనిషి మానసికంగా కృంగిపోతాడు. పక్కన ఎవరు ఉండరు, అయిన వాళ్ళు ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు. 6 నెలల జైలు జీవితం తర్వాత జైలు నుంచి వచ్చి బయటకు వచ్చిన సుమన్ని చూసి ఈ మనిషి 6 నెలలు జైల్లో ఉన్నాడా, ఏంది ఇంత ఫ్రెష్గా ఉన్నాడు అంటే ఒక మల్లెపువ్వులాగా తిరిగి వచ్చారంట. ఆ 6 నెలల కాలంలో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మీరు స్ట్రాంగ్గా ఉండడానికి జైల్లో ఏం చేశారు? ఫస్ట్ పాయింట్ కరాటే సార్. ఓకే. కరాటే నాకు మెయిన్ బేస్. అక్కడ కూడా జైల్లో కూడా కరాటే ఎక్సర్సైజే నేను చేసేవాడిని. తర్వాత జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు సార్. ఖైదీలా? ఎప్పుడు నేను అందుకే సెక్యులరిజం అనేది నాకు చిన్నప్పుడు సెక్యులరిజం, నేను పుట్టింది హిందూ ఫ్యామిలీ, నా పక్క ఇల్లు ముస్లిమ్స్. మా అమ్మగారు కాలేజ్ ప్రొఫెసర్, ఆవిడ ఊటీకి వెళ్ళేటప్పుడు పక్క ఇల్లు వాళ్ళని చూసుకోమని చెప్పేసి వెళ్ళేవారు. నేను ముస్లిం భోజనాలు వారం రోజులు తినేవాడిని. ఐ స్టడీడ్ ఇన్ ఎ క్రిస్టియన్ స్కూల్ సార్, చర్చ్ పాక్ అని చెప్పి కాన్వెంట్ అనమాట. సో క్రిస్టియన్ ముస్లిం రెండు అక్కడ వచ్చేసింది. స్కూల్లో నాకు పార్సీ ఫ్రెండ్స్, బుద్ధిస్ట్ ఫ్రెండ్స్, జైన్ ఫ్రెండ్స్ ఉండేవారు. సో పక్కా సెక్యులర్ దీంతోనే నేను పెరిగాను. స్కూల్లో కూడా మొత్తం అంటే ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ వచ్చే వరకు సెక్యులరిజమే. జైల్లో వెళ్ళినప్పుడు రకరకమైన మనుషులు ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు పరిస్థితిని బట్టి, తప్పు చేయని వాళ్ళు ఉన్నారు. బట్ అందరికీ సింపతి నా మీద, నాకు అలా జరగడంతో అందరూ సింపతిగా ఫీల్ అయ్యి వాళ్ళ భోజనాలు కూడా నాకు సగం వాళ్ళు డైలీ షేర్ చేసేవారు. మీరు తగ్గకూడదు సార్, మీరు ఎలా వచ్చారో బయటికి వెళ్ళినప్పుడు దానికన్నా మీరు బెటర్గా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఇస్తుందే రేషన్ అండి. వాళ్ళకి ఫ్రీ మీల్స్ ఉండదు. ఆ రేషన్లో కూడా నాకేంటంటే నాకు టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, నైట్ నాన్ వెజిటేరియన్ అన్ని పెడతారు, వారానికి 3 సార్లు పెడతారు. మీరు తినాలి అని చెప్పి నన్ను చూసుకుంది ఎవరంటే మొత్తం జైల్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే జైలు వాళ్ళు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేయరండి. పొలిటికల్ ప్రిజనర్ అయితే చేస్తారు, పొలిటికల్ ప్రిజనర్కి చాలా బాగా చూసుకుంటారు. బట్ నార్మల్ పర్సన్ ఎవరైతే రిమాండ్లో వచ్చున్నారో వాళ్ళని మామూలుగానే ట్రీట్ చేస్తారు. నేను బయట రావడానికి ఆ టైంలో మెయిన్ ఎవరంటే జైల్లో ఉన్న జైలు ఇన్మేట్సే. దాంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ, అన్ని క్యాస్ట్, అంటే తమిళనాడు అన్ని క్యాస్ట్, అన్ని రకమైన మతాలు, కులాలు ఉన్న వాళ్ళు చూడడంతోనే నేను బయటకు వచ్చినప్పుడు ఎవరు నమ్మలా. ఎవరు ఈయన జైలుకి వెళ్ళింది బ్రహ్మాండంగా ఉన్నాడు, ఈయనకేంటి అబద్ధం చెప్తున్నారు చాలా మంది చెప్పేవారు. సో అవన్నీ భగవంతుడు చూసుకున్నాడు. ప్రాసెస్ ఏంటంటే ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. మనం లైఫ్లో ఒక జర్నీ, ఏమేమి నేర్చుకోవాలో, ఏ ఏజ్లో నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నీ నాకు ఆ టైంలో ఒక మంచి ఒక లెసన్ లాగా నాకు వచ్చి ధైర్యం అండి ఫేస్ చేయడానికి ఏదైనా సరే. ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం, కిందకి వెళ్ళిపోయాం, ఇప్పుడు ఎలా ఉండాలి, మళ్ళీ పైకి వస్తాం. సో అట్లా బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ నాకు ఇలాంటి జర్నీలో నాకు జరగడంతో ఈరోజు ఏదో డెస్పరేట్ అయిపోవడం, ఉక్కిరిబిక్కిరి అయిపోవడం, డ్రగ్స్కి వెళ్ళిపోవడం, నెవర్. డ్రగ్స్ నెవర్, బికాస్ ఎవ్రీ డే విల్ నాట్ బి సేమ్. ఆ దెబ్బలు పడితే కదా సార్ ఈ స్ట్రాంగ్నెస్ వచ్చేది. ఇప్పుడు అంటారు కదా, టుడే ఈజ్ నాట్ లైక్ ఎస్టర్డే, టుమారో విల్ నాట్ బీ లైక్ టుడే. సో అది మైండ్లో కొన్ని అలా ఫిక్స్ అయిపోతే అలా ఎవడేం పీకలేడు సార్. 35 సంవత్సరాలుగా ఆ కేసు నుంచి మీరు బయటకు వచ్చేసారు, కానీ 35 సంవత్సరాలుగా ఎక్కడో దగ్గర ఆ ప్రస్తావన వస్తుంది. ఏదో ఒక సమయంలో అందరూ నమ్మిన కొత్త తరానికైనా సరే ఆ రోజు సుమన్ ఆ తప్పు చేయలేదని మళ్ళీ కొత్తగా వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. అది జరిగి ఉండకూడదు, జరిగిపోయింది. అయితే ఆ కేసు జరిగిన రోజు నుంచి మీతో పాటు ఒక వ్యక్తి కూడా సఫర్ అవుతున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ మొత్తం కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేనే లేదు అని మీరు కనీసం కొన్ని 10 సార్లు క్లారిటీ ఇచ్చున్నారు. ఆయన మీడియా ముఖంగా ఇప్పటికే ఒక 5-6 సార్లు క్లారిటీ ఇచ్చున్నారు.
ఇప్పటికీ ఆయనంటే నచ్చని వాళ్ళు, ఆయన్ని తిట్టాలనుకునే వాళ్ళు, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇప్పటికీ ఆ కేసు మీద పెట్టి కింద కామెంట్లో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. మీరిద్దరు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు, ఇది తప్పు, ఆయన ప్రమేయం లేదు అని చెప్పేసి. కానీ ఇప్పటికీ అంటూనే ఉన్నారు. ఇందాక నేను మిమ్మల్ని ఒక వరం అడిగాను. ఆ వరం ఇప్పుడు మీరు చిరంజీవి గారికి ఫోన్ చేసి ఒక్కసారి దీపావళి శుభాకాంక్షలు చెప్తే. ఇప్పుడు అది అది వద్దు సార్, ఐ డోంట్ వాంట్ టు బార్జెన్. ఎందుకంటే మా రిలేషన్షిప్ బాగుంది సార్. ఏదో అడ్వాంటేజ్గా తీసుకొని అది చేస్తే మళ్ళీ రేపు ఫ్యూచర్లో నాకు ఇది కాల్ చేసేది నాకు రాదు సార్. సో ఆయన అడగకుండా అది చేయకూడదు. అది సార్. ఆయన అడిగి నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే మనం చేయవచ్చు, కానీ అడగకుండా ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఎక్స్ప్లైట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే ఆ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? నా మీద కానీ చిరంజీవి గారి మీద కూడా ఏంటంటే ఎప్పుడు ఉంటాయి, ఎంత మంది చేసినా పినాలే వెనకాల ఎవరో ఒకరు ఉంటారు. సో ఏదో ఒకటి ఇలా చేస్తే అది సుమన్ చేసినట్టు, లేదా ఏదో ఒకటి కమెంట్ చేస్తే అది చిరంజీవి చెప్పినట్టు అన్న ఒక దాంట్లోనే ఒక థ్రిల్ వస్తుంది వాళ్ళకి. నేను చెప్తాను చూడండి మీకు థ్రిల్ అంటే ఈ పర్వర్షన్లో ఇప్పుడు మీ చాలా ఐఎమ్ వెరీ సారీ టు సే యూట్యూబ్ ఛానల్స్లో మేము ఆర్టిస్టులు చనిపోయినట్టు కొందరు వేస్తుంటారు. అవును సార్, చూసే ఉంటారు. అవును. ఏదో ఫోటో పెట్టి అవును. లాంగ్ షాట్లో ఏదో మా రిజంబ్లెన్స్ కొంత పెట్టి మధ్యలో క్లోజప్లు పెట్టి అది పర్వర్షన్. అది వన్ టైప్ ఆఫ్ పర్వర్షన్. అలాగే ఇది ఒక టైప్ ఆఫ్ పర్వర్షన్ ఇది. సో దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆ పర్వర్టెడ్ మెంటాలిటీ ఉంది చూసారా, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామంది బాధపడతారు, చాలామంది షాక్ తింటారు, చాలామంది అభిమానులు తట్టుకోలేకపోతారు. వాళ్ళు ఫోన్ చేసి మాకు అడుగుతుంటారు, సార్ ఏదో న్యూస్ వచ్చింది ఇట్లా ఇట్లా అంటే వేరే హీరో మీకు తెలుసు కదా జరిగిందా సార్ అట్లా అంటారు. అదేంటి వాళ్ళు అంటారు అంటే ఛానల్ చూడండి, మెయిన్ టీవీ ఛానల్స్ చూడండి అంటే ఛానల్స్లో రాలేదు సార్ అంటే ఉండండి అని చెప్పి మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి లేదు అది అదేంటి సార్ టీవీలో అట్లా చేస్తారేంటి అని బొమ్మ వేసి బాడీ చూపించి అంటే మీరు సరిగా చూడండి అయ్యా అది బాడీ ఎవరిది, అది ఏంటది, ఫోటో ఉండొచ్చు కట్ షాట్ అది, అవును, ఈ ఫోటో అది బాడీ, పాపం వీళ్ళు తెలియదు ఎడిటింగ్. అవును, అట్లా చాలా జరుగుతున్నాయి. సో అట్లా ఏంటంటే పాపం చిరంజీవి గారిని ఆ విధంగా ఇచ్చేయడం ఒక శాడిజం. అది ఆయన్ని ఏదో మెంటల్గా హ్యారెస్ చేయాలని వేరే రకంగా వాళ్ళు చేయలేకపోతున్నారు, కనీసం ఈ రకంగా చేయాలని చెప్పి పాపం చేస్తున్నారు. అంటే అంతకన్నా వర్స్ట్ ఫెలోస్ ఇంకెవరు లేరు. నేను చిరంజీవి గారు బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాది గెట్ టుగెదర్ ఉంటుంది. మేము హ్యాపీగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హ్యాపీగా మేము ఆడుకుని మా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి మేము హ్యాపీగా మీ 80s బ్యాచ్ అందరూ 80s బ్యాచ్ మేము హ్యాపీగా ఉంటున్నాం. మాకు అలాంటిది ఏ ఫీలింగ్ లేదు. ఎవరి ప్రాబ్లం వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్ళది. బట్ అక్కడ మటుకు ఏంటంటే వీఆర్ ఆల్ వన్. నేల మీద కూర్చుంటాం, పాటలు పాడతాం, డాన్స్ ఆడతాం. రజనీ గారు వస్తారు, అందరూ జాకీ ష్రాఫ్ వస్తారు, భానుచందర్, మలయాళం ఆర్టిస్ట్ శరత్ కుమార్ అందరూ వస్తారు. మాది వేరే. అది అక్కడ డబ్బు సక్సెస్ అదంతా ఉండదు. ఆ ఇయర్లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ అనమాట. అట్లా. అండ్ మీరు ఇందాక ఈ యూట్యూబ్ ఛానల్స్ గురించి వాటి గురించి ఇప్పుడున్న జర్నలిజం గురించి ఒక మాట తీశారు కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు సినిమా ప్రెస్ మీట్లు గమనించుంటారు. మనకి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోలను పట్టుకొని మీరు హీరో మెటీరియల్ కాదు అని చెప్పడం, ఒక హీరోని పట్టుకొని ఉమ్నైజరా అని అడగడం, అంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆత్మస్థైర్యం, వాళ్ళ ధైర్యం అన్నీ దెబ్బతినేలాగా జర్నలిస్టు ప్రెస్ మీట్లో క్వశ్చన్స్ అడగడం మీ దాకా వచ్చుంటాయి అనుకుంటున్నాను. వచ్చింది. మీరు చూసిన సినీ జర్నలిజం ఎలా ఉండేది, ఇప్పటి సినీ జర్నలిజం ఎలా ఉంది? మేము అప్పుడు 75, 85, 95 సార్ అప్పుడు దాకా ఏంటంటే ఎల్లో జర్నలిజం ఉండేది సార్. ఎల్లో జర్నలిజం ఏంటంటే కొన్ని బుక్స్ దీనికోసం ప్రింట్ అయ్యేది. అది ఎక్కడ ప్రింట్ అవుతాయో తెలియదు, మార్కెట్లో ఉంటాయి. సెక్షువల్ స్కాండల్స్, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఏదో గొడవ, తర్వాత హీరో హీరోయిన్కి ఏదో పెళ్ళి అయిపోయిందని, లేకపోతే ఏదో ఇట్లాంటివన్నీ వచ్చేది. అది దానికి ఒక మార్కెట్ ఉండేది, అది కొనుక్కునేవారు చాలామంది. అది నిజం అనుకొని మళ్ళా సార్ ఆ ఫొటోస్ కూడా ఏంటంటే తలకాయ కట్ చేసి పెట్టడం. ఇప్పుడు కొన్ని హీరోయిన్స్ నేకెడ్గా ఉండేలాగా హెడ్ని కట్ చేసి, అది బాగా తెలిసేది హెడ్ కట్ చేసి పెట్టారని. మీ తరం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు అన్నీ ఉండేది సార్. బట్ అది ఒక గ్రూప్ వేరే. బట్ గుడ్ జర్నలిస్ట్ వేర్ దేర్. మంచి మేము జర్నలిస్ట్ అంతా మేము రెస్పెక్ట్ ఇచ్చాము సార్. మేము జర్నలిస్ట్ వస్తున్నారంటే లేచి నిలబడి కూర్చోమని చెప్పి భోజనాలు పెట్టి మాట్లాడి చేసాం. అంటే మంచి జర్నలిస్టులు ఉండేవారు. తర్వాత ఏమైంది, ఇలాంటి వాళ్ళు చేయడంతో ఏమైందంటే వాళ్ళ మీద కూడా అదే ముద్రపోయింది. అంటే ఇప్పుడు మీరు అన్న టాపిక్లో
హీరోయిజం గురించి, పర్ఫార్మెన్స్ గురించి అది వేరే. ప్రైవేట్ మ్యాటర్స్కి పోవడం, పర్సనల్ మ్యాటర్స్. పర్సనల్ మ్యాటర్స్కి పోవడం ఇది వేరే. ఓ ఒక దీంట్లో సరిగా యాక్ట్ చేయలేదంటే అడగడం తప్పులేదు. అవును. ఏంటి సార్ మీరు మంచి యాక్టర్ కదా, మీరు ఎందుకు దీంట్లో సరిగా చేయలేదు, తప్పులేదు. బట్ వేరే ఎఫ్ఐఆర్ గురించి అడగడం, నిజమా కాదా తెలుసుకోకపోవడం, చెప్పడం, ఒకసారి అలా అనేసిన తర్వాత నేను అలా అనుకోలేదు సార్ ఇదా, అది తప్పది. Explanations. అవును. జర్నలిజం ఈజ్ ఏ ప్రొఫెషన్ సార్, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలి. మీకు ప్రూఫ్ ఉందా చూపించండి, అడగండి. ప్రూఫ్ లేకుండా అలా అన్నారు, ఇలా ఊహించుకున్నాం. ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ ఉన్నారు సార్, వాళ్ళు క్లోజ్గా మాట్లాడుతున్నారంటే వెంటనే మనం వాళ్ళు ఇద్దరు లవ్లో ఉన్నారు, ఎఫ్ఐఆర్లో ఉన్నారు అనుకోకూడదు. అవన్నీ పోయింది. అది ఇప్పుడు జనరేషన్ కూడా చేంజ్ అయిపోయింది సార్. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు బయట వెళ్తున్నారు, హోటల్కి వెళ్తున్నారు, తింటున్నారు, బయట టూర్స్కి వెళ్తున్నారు, పేరెంట్స్ వదులుతున్నారు, ఎవరి డిస్టెన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ని ఇప్పుడు చాలామంది మనం తప్పుగా అనుకుంటాం, రాంగ్ అది. అవును. వాళ్ళు దే ఆర్ థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. మనకన్నా వాళ్ళు 100 టైమ్స్ బాగా, అంటే ప్రొఫెషన్గా మనం ఎలా ఎదగాలి, రేపు ఫ్యూచర్లో నువ్వు ఏమవుతున్నావు, ఏం చదువుకుంటున్నావు, ఏం నీ ప్లాన్ ఏంటి, ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. టూర్స్కి వెళ్తున్నారు. ఆ మధ్యలో కొంచెం అలాంటివి వచ్చి కొంచెం జర్నలిస్ట్ మీద కొంచెం బ్యాడ్ వచ్చింది. సో జర్నలిస్ట్ని అవాయిడ్ చేయాలని చెప్పి కొన్ని వచ్చింది. Okay. కొన్ని జర్నలిస్ట్ మీద కూడా ఏంటంటే కొందరు వాళ్ళు మిస్బిహేవ్ చేయడం, వాళ్ళు మాట్లాడడం తెలియక ఏదో అంటే 10 మంది ముందు మనం అడిగితే అని చెప్తాం, అక్కడతో మేము కట్ చేసేస్తాం కదా, మేము ఎంకరేజ్ చేయం కదా. Sir. సో జర్నలిస్ట్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రొఫెషన్. అది కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. కరెక్ట్గా చేస్తే ఎప్పటికీ మర్యాద ఉంటుంది, ఎప్పటికీ రెస్పెక్ట్ ఉంటుంది. లేకపోతే ఆ రెస్పెక్ట్ పోతుంది సార్. సార్, సుమన్ అనే వ్యక్తి పుట్టిందే ఆ శ్రీనివాసుని క్యారెక్టర్ చేయడానికి అని చెప్పి ఇప్పటికే కొన్ని లక్షల మంది నమ్మేశారు. మీరు నమ్మేయడం కాదు, నిజం కూడా అది. ఆ పాత్ర అంటే ఆ పాత్ర గొప్పతనం అటువంటిది. అయితే ఆ పాత్ర సుమన్ గారి దగ్గరికి వచ్చే ముందు శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన చేయలేను అన్నారు, తరువాత సుమన్ గారి దగ్గరికి వచ్చింది అని చెప్పి అంటారు. మీ దాకా వచ్చిందా ఈ న్యూస్? లేదు సార్, అది రూమరే. ఎందుకంటే అప్పుడు నాగార్జున గారికి ఏజ్ వైజ్గా ఈక్వల్గా ఉండాలి, ఓకే, ఇమేజ్ వైజ్గా ఈక్వల్గా ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతాం అని చెప్పేసి డిసైడ్ చేశారు సార్. ఇది రూమరే. సోహన్ బాబు గారు అప్పటికే రిటైర్ అయిపోయారు సార్. ఆయన రిటైర్ అయిపోయారు. అప్పట్లో ఆయన అందగాడు మీకు తెలుసు, ఆయన చేశారు. ఆ టైంలో ఆయన వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు ఇవన్నీ ఆయన చేశారు. బట్ ఈ సినిమాలో అది ఓన్లీ రూమరే. ఎందుకంటే ఏజ్ బ్యాలెన్సింగ్ ఉంది, ఇమేజ్ బ్యాలెన్సింగ్ ఉంది సార్. అన్నమయ్య సినిమాలో అన్నమయ్య, నాగార్జున, మరి వెంకటేశ్వర స్వామి ఎవరు, ఆ ఏజ్ గ్రూపే రావాలి, ఆ బ్యాలెన్సింగ్ రావాలి. సో ఎవరు అక్కడ వెతకడం జరిగింది. ఆఖరికి వెతికి ఆఖరికి నాకు వచ్చింది అనమాట ఆ క్యారెక్టర్. తప్ప సోహన్ బాబు గారిని అడిగారు, ఆయన వద్దన్నాడు, అప్పుడు నా దగ్గరికి వచ్చింది. అది రాంగ్ న్యూస్, రూమర్సే. అండ్ కొన్ని నెలల క్రితం తిరుమల వెళ్ళి రాఘవేంద్రరావు గారిని కలిశాను నేను. సార్ని కలిసి ప్రసాదం ఇచ్చి సార్తో మాట్లాడినప్పుడు కూడా అంటే ఎప్పుడైనా సరే అన్నమయ్య అనే ఆ సినిమాని తీసిన వ్యక్తి కానీ, అందులో నటించిన వాళ్ళని కానీ, ఆ సినిమా గురించి మాట్లాడుతుంటే కానీ ఒక రకమైన గూస్బంప్స్. ఇప్పుడు కూడా ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తే చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు సార్. ఎప్పుడు ఉంటుంది? అన్నమయ్య కెనాట్ బి రీడన్ సార్, బట్ కెన్ బి రీరిలీజ్డ్. ఎస్. ఎందుకంటే అన్నమయ్య చేసినప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో ఒక గుడికి వెళ్తే మాల వేసుకుని ఎలా ఉంటారో ఆ విధంగా అందరూ ఉన్నారు సార్. భయం భక్తితో ఉన్నారు, అందరూ చాలా నిష్టగా చేశారు. నేను ఒకడనే కాదు, అందరూ. డైరెక్టర్ రాఘవేంద్ర గారు అయితే హ్యాట్స్ ఆఫ్. ఆయన ఎర్లీ మార్నింగ్ రావడం, ఆ ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయడం. అన్నమయ్య కెనాట్ బి రీమేడ్ సార్, ఇట్ కెన్ బి ఓన్లీ రీటెలికాస్టెడ్. అదే సార్, ఇప్పుడు అది డిజిటల్గా మళ్ళీ కరెక్షన్స్ చేసి మళ్ళీ అది చేయాలి. ఆ రాఘవేంద్ర గారే చెయ్యాలి, ఆయన చేతిలో ఉంది. అది రావాలి, మళ్ళీ ఒక రౌండ్ అది తిరగాలి అనేది నా కోరిక. అంటే మీ నోటి ద్వారా వస్తే చాలా ఈజీగా పని అయిపోద్ది. వెంకటేశ్వర స్వామి గారికి మనం మెసేజ్ పెట్టాలి. ఆ వెంకటేశ్వర స్వామి దాన్ని మళ్ళీ రిలీజ్ చేసి, అంటే ఇప్పుడున్న డిజిటల్ కరెక్షన్స్తో, డిజిటల్ సౌండ్స్తో, వాటితో చేసి, అంటే డాల్బీ సిస్టమ్ ఇలాంటివన్నీ బాగా ఇప్పుడు చేంజ్ అయింది కదా, ఆ లెవెల్లో దాన్ని చేస్తే నిజంగా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప సినిమా అవుతుంది. అండ్ అది ఆయనే రాఘవేంద్ర గారే దాన్ని చెయ్యాలి. మేమందరం వెయిటింగ్ సార్ ఆ సినిమా. నేను జీవితంలో ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేశాను. రాఘవేంద్ర గారితో నేను కమర్షియల్ సినిమా చేయాలని చెప్పి అనుకున్నాను, అవకాశం రాలా. నాకు మార్కెట్ ఉన్నప్పుడు ఆయన బిజీ, నాకు ఆయనకి ఖాళీ చేద్దాం అన్నప్పుడు నాకు మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్.
ఆయనంతా ఒక సిస్టమ్ నీకు వదిలేశాడు, తర్వాత చూద్దాం. కానీ భగవంతుడు ఏం చేశాడు, అద్భుతం. అదంతా వద్దురా నీకు, అంతకన్నా బెటర్ ఇస్తాను నేను రాఘవేంద్రరావుతో, నువ్వు ఉండని చెప్పి ఇది ఆయన చేతులతో నన్ను చేశారు. ఆ సినిమాలో అంత గొప్ప పేరు, ఆ సినిమాలో ఆ లుక్, ఆ సినిమా ఆ ఫీలింగ్ అది వచ్చిందంటే డైరెక్టర్ రాఘవేంద్ర గారు, ఎంటైర్ టెక్నీషియన్స్ అండి, సార్ అందరికీ పాదాభి వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి, మోహన్ బాబు గారికి, అందరికీ నేను పాదాభి వందనాలు నేను చేస్తాను. సార్ ఇందాక శోభన్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ సార్. శోభన్ బాబు గారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇండస్ట్రీలో చాలామందికి ఒక మార్గనిర్దేశం చేశారు. ఆయన మాట విని లైఫ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్తారనమాట. మీరు మీ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేశారు? ఈరోజు మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది? నేను అప్పట్లో నాకు అంత సీరియస్గా నేను అంటే ఈ మల్టిప్లికేషన్ తర్వాత ఇవన్నీ నేను చేయలే సార్. సో నేను మీకు చెప్పాను కూడా, నేను డబ్బు విషయంలో ఏంటంటే ఇండస్ట్రీలో ఉండాలి తప్ప డిమాండ్ సినిమా అవును. ఆపేయడం లేకపోతే అది చేయడం ఇవి చేయడం అవన్నీ నేను చేయలే. కొన్ని లాస్ట్ మినిట్లో కొన్ని ప్రొడ్యూసర్స్ నాకు ఇవ్వలేదు, అది పోలేదు. సో ఫైనాన్షియల్గా చెప్పాలంటే నేను పెద్ద సౌండ్ నేను చెప్పను, ఐఎమ్ జస్ట్ ఓకే. అసెట్స్ అనేది ఉన్నాయి, అక్కడక్కడ నాకు అసెట్స్ ఉన్నాయి. సో అంత ఫైనాన్షియల్గా ఎవరితోనో కంపేర్ చేయాలి లేకపోతే ఆ విధంగా మనం ఒక ఇది ఉందని చెప్పి మట్టుకి నేను చెప్పను. బట్ సోహన్ బాబు గారు ఆయన అడ్వైస్ ఇవ్వడం ఇచ్చారు, బట్ ఆయన ఇచ్చిన అడ్వైస్ అందరికీ అది కుదరలే. మీకు కూడా ఇచ్చారా? ఎందుకంటే నాకు చేశాను దోషి నిర్దోషి సినిమాలో సో చెప్పినాడు కూర్చో. ఆయన డాక్టర్ మా మదర్ స్టూడెంట్, ఓకే మృదుల అని చెప్పి మా మదర్ స్టూడెంట్. సార్. సో దోషి నిర్దోషి సినిమాలో నాకు ఫస్ట్ పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు ఆయనకి ఎల్ఐసి పాలసీస్ అన్ని బాగా చేసేవారు అనమాట. సార్ అప్పట్లో అదే ఇన్వెస్ట్మెంట్, అదే బాండ్స్ ఇవన్నీ అలా అది అన్నీ ఆయనకి చెప్పేవారు. బట్ సేమ్ టైం సోహన్ బాబు గారు ఆయన లైఫ్ స్టైల్ కూడా వేరే అండి. ఆయనదన్నీ బ్రాండెడ్ షర్ట్స్, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ గ్లాస్, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ చాలా క్లాస్, చీప్ ఇది ఉండదు ఆయనకి. అప్పట్లో కారు కూడా ఏంటంటే ఆయన మంచి మాడిఫైడ్ కారు ఇలాంటివన్నీ ఆయనకి ఇది ఉండే, అంటే ఆ షోక్ ఉండేది అనమాట. ఆయన కూడా చెప్పేవారు లైఫ్లో ఇంత సేవ్ చేయాలి, ఇంత మనం ఏంటంటే స్పెండ్ చేయాలి. ఆ స్పెండింగ్ ఎవరంటే వేరే వాళ్ళ మీద కాదు, మన మీదే చేయాలి. మనం మంచి ఆర్టిస్ట్ కాబట్టి మంచి బట్టలు, మంచి బయటికి వెళ్ళినప్పుడు మనం సినిమా షూటింగ్ బట్టలు వేరే, మన స్టైల్ ఇలా అలా ఉండాలి అని చెప్పేవారు. పర్ఫ్యూమ్స్ అన్నీ ఆయన దగ్గర బాగా నాకు చెప్పేవాడు. ఆయన పర్ఫ్యూమ్స్ ఏమేమి పర్ఫ్యూమ్స్, గ్లాసెస్ ఎస్పెషలీ ఆయన గ్లాసెస్ పిచ్చి బాగా ఉండేది. సో అట్లా ఆ లైఫ్ కూడా ఎంజాయ్ చేశాను, ఈ లైఫ్ కూడా ఎంజాయ్ చేశానండి. ఆ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్ లైఫ్. పర్ఫెక్ట్ లైఫ్. పర్ఫెక్ట్ లైఫ్ ఎక్కడ చెప్తున్నానంటే ఫ్యామిలీని ఆయన ఎప్పుడు సినిమా ఫీల్డ్కి తీసుకురాలి. సార్ ఫ్యామిలీగానే ఉండేది. ఆయన మట్టుకు వచ్చి సినిమాకి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. సోహన్ బాబు ఫ్యామిలీని ఎక్కడన్నా మీరు సినిమాలు చూసారా? లేదు సార్, ఉండదు. ఫ్యామిలీ. మొన్న రీసెంట్గా ఆయన మనవడు డాక్టర్ అయ్యి బయటకు వచ్చాడు. లేకపోతే ఫ్యామిలీ ఎప్పుడు బయటకు రా, కొడుకు కానీ కూతురు కానీ ఎవరు రాలేదు. హీరో సుమన్ గారు కూడా ఈ విషయంలో సోహన్ బాబు గారిని ఫాలో అవుతున్నారు. 100% సార్. ఫ్యామిలీగానే ఉంటుంది. పని అంటే పని అంటే ప్రోగ్రాము, ఫంక్షన్. ఎందుకంటే ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. వర్క్ ఇంటికి వెళ్దు, ఇల్లు వర్క్కి రాదు. ఓకే. నేను వర్క్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి ఫోన్ రాదు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ అక్కడికి రాదు, అది వేరే మనిషి ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అంత అవసరం అయితే తప్ప. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కాబట్టి మెసేజ్, ఎమర్జెన్సీ వాట్సాప్ మెసేజ్, మాట్లాడాల్సిన పని లేదు, వాట్సాప్ మెసేజ్. ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ దొరకడం అనేది చాలా అదృష్టం సార్. ఒక భార్య, పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాను కదా, అన్ని సిస్టమ్ మారిపోయింది. తల్లిదండ్రులను ఎవరు అంటే గమనించట్లేదు, మాట్లాడడం. ఎందుకంటే 2 సైడ్ల మిస్టేక్ ఉంది. ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు బిజీ అంటున్నారు, ఫారెన్ అంటున్నారు, ఆ ఫంక్షన్ అంటున్నారు, ఈ మీటింగ్ అంటున్నారు. మరి ఎప్పుడు మీరు పిల్లలతో టైం స్పెండ్ చేసి, పిల్లలు ఎవరితో మాట్లాడాలి? పక్క ఇంటి వాళ్ళతోనా, పని వాళ్ళతోనా, ఎవరితో? అది అర్థం చేసుకోవాలి. 50% ఫాల్ట్ పేరెంట్స్. మీరు చెప్తారు పేరెంట్స్ పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదండి, పిల్లలు నన్ను తిడుతున్నారండి, పిల్లలు కొట్టడానికి వచ్చారండి. ఎందుకు వస్తారు కొట్టడానికి? ఎందుకు తిడుతున్నారు? మీరు ఎన్ని రోజులు ఉన్నారు పిల్లలతో? నేను అందుకే చిన్నప్పుడు ఉన్నప్పుడే, మా పాప చిన్నప్పుడు ఉన్నప్పుడే నేను ఇంటికి వెళ్తే ఆవిడ స్కూల్ నుంచి వస్తే ఆవిడతో నేను టైం స్పెండ్ చేసేవాడు. ఏదో స్కూల్ నుంచి బుక్స్ అది ఇది ఏదో అట్లా ఇట్లా. తర్వాత ఆవిడ ఫ్రెషప్ అయిపోయి గడుకునేప్పుడు ఆవిడతో కొంచెం ఆడుకోవడం. అంటే ఆ కనెక్షన్ నేను ఎప్పుడూ మెయింటైన్ చేశాను. ఇంక్లూడింగ్ ఆవిడ స్కూల్ బస్లో ఎప్పుడైతే దిగుతుందంటే, నాకు షూటింగ్ లేకపోతే కారు తీసుకొని నేను మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి ఆవిడ పికప్ చేసి నేను తీసుకొచ్చేవాడు. సో ఆవిడ మైండ్లో నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు నన్ను చూసుకున్నారు,
బిజీగా ఉన్నప్పుడు ఆయన చూసుకోవాలి ఖచ్చితంగా అటాచ్మెంట్ ఉంటుందిగా ఇప్పుడు. ఉంటుంది. అందుకే ఈరోజు చాలామంది అంటారు డాక్టర్ అంటే మీకు టెన్షన్ కదా అన్నారు. డాక్టర్ అంటే నాకు 10 సన్స్ అన్నాను. టెన్షన్ కాదు, 10 సన్స్. ఈరోజు సార్. నేను ఎక్కడైనా నేను ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే నాకు కొడుకు అంటే నాకు ఉన్న కూతురే. అవును. బట్ కొడుకు కన్నా నాకు ఆవిడ చాలా బాగా ఈరోజు తయారైపోయి ఎఫెక్షన్ మాకు ఇవ్వడం, చూసుకోవడం. అంటే జనరల్లీ పిల్లలు ఎదిగిన తర్వాత ఇట్స్ దేర్ టర్న్ టు టేక్ కేర్ ఆఫ్ ది పేరెంట్స్. సార్. అది రావాలి. మనం బలవంతంగా డిమాండ్ చేయడం కాదు. సార్. నన్ను చూసుకో, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నన్ను చూడట్లేదు చెప్పడం కాదు. అది మనసారా రావాలి. దానికి మనం ముందే దానికి ఏంటంటే మనం ముందు అక్కడ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకోవడం, స్కూలు మంచిది, ఫుడ్ బయట తీసుకెళ్ళడం, టైం స్పెండ్ చేయడం. అండ్ ఈరోజు ఆ ఉమ్మడి కుటుంబం లేదండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటే తాతగారు నానమ్మ ఉండేవారు. అవును. తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళతో అటాచ్మెంట్ కేర్ చేసేవాళ్ళు. వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చేవారు, ట్రైన్ చేసేవారు. అవును. ఈరోజు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు దూరం పెట్టాము, ఇంట్లో ఎవరు లేరు, లేదా ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. సార్ ఇంట్లో మనమే ఉండట్లేదు కదా. మనం లేవు కాబట్టి వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ నైబర్ పిల్లలు ఎలా తెలియదు, లేదు ఫ్రెండ్స్, వాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలియదు. సో ఐ డోంట్ బ్లేమ్ చిల్డ్రన్ అండి, ఐ బ్లేమ్ పేరెంట్స్ ఆల్సో 50%. చెప్పాలి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, మీకు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. స్పాయిల్ చేసి అయ్యో నేను ఎక్కువ డబ్బు ఇచ్చానండి అందుకే ఇలా అయిపోయింది, ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చానండి. ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన అప్పుడు ఇవ్వాలి. నువ్వు ముందే ఇచ్చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి? సో అట్లా మన సైడ్లోనే మిస్టేక్ ఉంది, అది కరెక్ట్ చేసుకోవాలి. అన్నీ అట్లా చేసి కూడా పిల్లలు చూసుకోకపోతే నిజంగా దురదృష్టం. అండ్ పేరెంట్స్ని ఎప్పుడు చెప్తున్నానండి, పేరెంట్సే దేవుడు సార్. మనం ఎవరెవరో కాళ్ళ మీద పడుతున్నాం, పేరెంట్స్ కాళ్ళ మీద పడుతున్నావా? పడట్లేదు. పేరెంట్స్ కాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే జీవితంలో ఎక్కడికో తీసుకెళ్తుంది. వాళ్ళకి తిరిగి ఇచ్చేది డబ్బు కాదండి, తిరిగి ఇచ్చేది వాళ్ళకి అభిమానం, ప్రేమ, గౌరవం. అయితే గౌరవం చెప్పి ప్లాట్ఫామ్ మీద ఎక్కి ఏదో వాళ్ళ పూలదండ వేయడం కాదు. ఇంట్లోనే వాళ్ళని హగ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, కూర్చోండి, వెళ్ళేటప్పుడు దేవుడిలాగా వాళ్ళ కాళ్ళు ఉంటుకోండి. మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్. అది ఎవరు ఇవ్వలేరు, ఓన్లీ ఒక తల్లిదండ్రి ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇదివరకు చేయకపోతే ఇప్పుడైనా చేయండి, ఆ ఆశీర్వాదం పవర్ చూసుకోండి. లేదు చనిపోయారు అన్నప్పుడు కూడా వాళ్ళ ఆత్మని ప్రార్థించి నేను ఏదో తెలిసో తెలియకుండా తప్పులు చేశాను, నన్ను క్షమించు, నన్ను కాపాడు అని చెప్తే జవాబు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఒకరు జీవితంలో పైకి వెళ్ళలేకపోతున్నారు, కారణం ఏంటంటే ఆడ తల్లిదండ్రులు కన్నీళ్ళు ఉంటుంది, తల్లిదండ్రుల శాపం ఉంటుంది. మీరు చెప్తుంటే నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. ఎందుకంటే అంటే ఈ ప్రస్తావన మళ్ళీ తీసుకొస్తున్నాను. మీరు 6 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారు ఆమె ఎంతమంది రాజకీయ నాయకుల్ని, ఎంతమంది లాయర్లని, ఎంతమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలని ట్రైన్ చేసిన ఒక ప్రిన్సిపల్ ఆమె. ఆ 6 నెలల కాలంలో మీ అమ్మగారు చేసిన ఒక ఫైట్ ఉంటుంది చూడండి సార్. ఈరోజు చూసుకుంటే మనకి మలయాళ సినిమాల్లో డాక్యుమెంటరీస్ వస్తుంటాయి. ఒక ఉమెన్ స్ట్రగుల్ అయ్యి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది, తన భర్తను ఎలా కాపాడుకుంది, తన బిడ్డను ఎలా కాపాడుకుందని. ఏ సినిమాకి తక్కువ కానీ ఒక జర్నీ చేశారు 6 నెలల్లో. ఒక గవర్నర్ గారిని కలవడం అయితే ఏమి, డిపార్ట్మెంట్ని ఎదిరించడం అయితే ఏమి, ఆ లూప్ హోల్స్ పట్టుకొని ఫైట్ చేయడం అయితే ఏమి. అండ్ మీ సినిమాల్లో ఒక పాట ఉంటుంది, అమ్మని మించిన దైవం ఉన్నది. 20వ శతాబ్దం సార్, 20వ శతాబ్దం. చిన్నప్పుడు మా అమ్మగారు స్కూల్కి వెళ్తుంటే బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టి ఈ పాటను, ఈ సినిమా చూడు, ఈ సంవత్సరం మొత్తం నువ్వు స్కూల్లో ఏమి నేర్చుకుంటావో అంతకంటే ఎక్కువ ఈ ఒక్క పాటలో ఉంటుంది అని కూర్చోబెట్టారు నన్ను, బాగా గుర్తు. సో మీ అమ్మగారి గురించి ఏం చెప్తారు? సో గాడ్ అండి, నిజమైన గాడు. మా ఫాదర్ ఏంటంటే, మా మదరు నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ రావాలి చెప్పి చెన్నైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ ఉండేది. అప్పుడు ఆవిడ ఓన్లీ లెక్చరరే. అక్కడ స్కూల్ ఫీజు చాలా హై, ఎంటైర్ శాలరీ నా స్కూల్ ఫీజుకి వెళ్ళేది. అబ్బా. నాన్నగారు శాలరీతో బతికాం. ఆవిడ బేసిక్ ఎడ్యుకేషన్ మట్టుకి కాంప్రమైజ్ లేదు చెప్పేది. 6th క్లాస్ తర్వాత నేను కళాక్షేత్ర అనే స్కూల్, గురుకులం సిస్టమ్, దానికి వెళ్ళాను. అప్పుడు అంత ఫీజు లేదు. తర్వాత ఆవిడ ఏంటంటే నా ఎడ్యుకేషన్కి, నా బట్టలు కానీ వాటికి బాగా స్పెండ్ చేసేవారు. నాన్నగారు కూడా ఇచ్చేవారు. మీకు ఈవెన్ కాలేజీకి వెళ్ళలేక అప్పట్లోనే కారు కూడా ఇచ్చారంట కదా? లేదు, అది నేను కాలేజీకి వచ్చిన తర్వాత, పీయూసీ కాదు, నేను డిగ్రీ వచ్చిన టైంలో. అప్పుడు అంటే మార్నింగ్ ఆవిడని కాలేజీలో డ్రాప్ చేసి నేను కాలేజీకి వెళ్ళి రిటర్న్ వస్తూ ఆవిడని పికప్ చేసుకొని మేము ఇంటికి వచ్చామన్నమాట. అట్లా అంటే నాకు అన్ని ఫ్రీడమ్ ఇచ్చారు, నేను అడిగింది అన్నీ ఇచ్చారు, అన్నీ చేశారు. అన్నిటికన్నా గొప్పగా
మా తల్లి నాకేంటంటే నమస్కారం, సంస్కారం నాకు నేర్పించింది మా అమ్మగారు. నాకు ఈరోజు నేను ఇంత బ్యాలెన్స్డ్‌గా ఉన్నాను. ఈ ఏజ్‌లో కూడా నేను ఫిట్‌గా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మగారు. మా అమ్మగారు కరాటే నేర్చుకో, నేర్చుకో, నేర్చుకో అని చెప్పి నాకు పంపించడంతో ఈరోజు అదే దేవుడి దయ వల్ల జీవితం ఇచ్చింది. అది ఉన్నాను. నెక్స్ట్ ముఖ్యంగా మళ్ళీ చెప్తాం కదా, భగవద్గీత. సార్ అది మెయిన్ బేస్ అండి. ఎప్పుడైనా పోవచ్చు సార్. 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆ 10 నిమిషాల వరకు మనం ఎలా బ్రతికాం, మన పేరు, మన ఫ్యామిలీకి మనం ఏమి ఇచ్చాం, అది చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు డ్రగ్ కేసెస్ అన్నీ వస్తుంటాయి. చెప్తారు నాకు, సార్ మీ డ్రగ్స్ గురించి చెప్పండి సార్, డ్రగ్ తీసుకోకూడదు చెప్పండి. తీసుకోకూడదు నేను చెప్పను. డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం పోతుంది. నేను ఒకటే చెప్తున్నాను, డ్రగ్ తీసుకోవడం వల్ల మీ తల్లిదండ్రుల పేరు చెడగొడుతున్నారు. సార్ డ్రగ్ తీసుకోవడం వల్ల మీ ఇంట్లో ఒక ఆడదికి పెళ్లి అవ్వాల్సిన అమ్మాయికి పెళ్లి జరగదు. అంతేగా. డ్రగ్ తీసుకోవడం వల్ల నీ మొహ రూపాన్ని పోతాయి, నీ బ్రెయిన్ పోతుంది. డ్రగ్ తీసుకోవడం వల్ల మీ మిత్రులను నువ్వు చంపుతావు. ఇది కావాలా నీకు? కావాలంటే చెయ్యి. మీ మీ వీధిలో మీ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది, డ్రగ్ తీసుకొని జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ ఇంటి పేరు చెడగొడతాం. అది కావాలా? చెయ్యి. అంతేగాని నేను డ్రగ్ తీసుకోవద్దు, అది హానికారం, నేను చెప్పనండి అంట. అట్లా నాకేంటంటే నన్ను పెంచింది ఆ బ్యూటిఫుల్ రూట్లో పెంచేసి. సూపర్ సార్. సో నేను మదర్ని ఎప్పుడు నేను మర్చిపోను. ఈరోజు ఆవిడ లేదు, లేనప్పుడు కూడా మా తండ్రి గారు కూడా లేనప్పుడు కూడా నేను డైలీ వాళ్ళని నేను తలుచుకుంటాను. ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఆ బ్లెస్సింగ్. తర్వాత అఫ్కోర్స్ అమావాస్యగా పూజలు చేయడం అవన్నీ అది వేరే విషయం. అది మెటీరియలిస్టిక్ అండి. ఇక్కడ ఉండాలి మెటీరియల్, మన కొబ్బరికాయ కొట్టడం, పిండి పిండడం అది కాదు. అది ఉంది ఇక్కడ, ఆ ప్యూరిటీ ఇక్కడ ఉందా, ఆ రియలైజేషన్. నా తల్లి తండ్రి వల్లనే నేను ఈరోజు నేను ఉన్నాను అంటున్నాను. వాళ్ళే దేవుడు, అదే పవర్. వాళ్ళ వల్ల కదా నేను ఈరోజు ఉన్నాను. వాళ్ళ లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను? వాళ్ళే నాకు శక్తి. లాస్ట్ వరకు టిల్ మై లాస్ట్ బ్రెత్ మా తల్లిదండ్రులు ఆశీర్వాదం ఉంది. భగవంతుడు ఆ రూపంలో ఎంటర్ అయ్యి నన్ను ఈరోజు ఇంత నడిపిస్తున్నాడు. అదే నేను నమ్ముతున్నాను, అదే నా నమ్మకం కూడా. తల్లి తండ్రి కంట్లో మటుకు ఎప్పుడు కంటి నీళ్ళు ఉండకూడదు. అది వచ్చిందా యు ఆర్ ఫినిష్డ్. ఎంత గొప్పవాడైనా సరే, వాళ్ళు రూమ్లో కూర్చొని ఏడిచారా నీ వల్ల, నువ్వు అయిపోయారు. అదే రూమ్లో కూర్చొని వాళ్ళు సంతోషంగా జీవించారా, అదే నీ సక్సెస్. అది గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎక్కడికి వెళ్తారు మీరు. చాలా థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. అండ్ సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తుల పేర్లు తీయకుండా ఆ ఇంటర్వ్యూ కానీ ముగిస్తే అది చాలా పెద్ద పాపం అవుతుంది. ఒకరు డైరెక్టర్ శరత్ గారు అండ్ ఇంకొకరు కృష్ణంరాజు గారు. అంటే వీళ్ళిద్దరితో మీ జర్నీ చాలా పెద్దది. కృష్ణంరాజు గారితో కలిసి చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు మీరు. అండ్ ఆయనతో అసోసియేషన్ ఎలా ఉండేది, అండ్ దానితో పాటు ఈరోజు ఆయన కొడుకే ఇంకా ప్రభాస్ గారు ఈరోజు ఇండియా మొత్తం గర్వించే స్థాయిలో ఉన్నారు. అప్పట్లో ప్రభాస్ గారి గురించి మీకు ఆయన ఏమన్నా చెప్పేవారా? లేదండి, యాక్చువల్లీ కృష్ణరాజు గారు నాకు రారాజు సినిమా నాకు ఫస్ట్ అండి సార్. రారాజులో నేను గెస్ట్ రోల్ చేశాను, పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాను సార్. సినిమా షూటింగ్ అయిపోయింది. సినిమా షూటింగ్లో అందరికీ తెలుసండి కృష్ణరాజు గారు బిహేవియర్ ఏంటంటే, ఆయన షూటింగ్కు అరగంట లేట్ వస్తాడు. ఓకే. లేట్ వచ్చిన తర్వాత అందరూ తిన్నారా లేదా కనుక్కుంటాడు. ఓకే. తినేసిన తర్వాత మళ్ళీ తినండి అని చెప్పి ఏదో ఎక్స్ట్రా తెప్పిస్తాడు. షూటింగ్ 10:30కి మొదలవుతుంది, 12 గంటలకి బ్రేక్, అందరూ బాగా భోజనం చేయండి అంటాడు, మళ్ళీ తినండి అంటాడు, మళ్ళీ సాయంత్రం మెల్లిగా 3:30కి స్టార్ట్ చేసి 5:30కి ప్యాకప్ చేసేస్తాడు. లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. ఆ టైపు మెంటాలిటీ. నాతో బాగా క్లోజ్ అయిపోయి ఆయన చెన్నై, ఆయన హౌస్లో ఆయన ఫస్ట్ వైఫ్ ఉండేవారు, నువ్వు రా అని చెప్పి చెన్నైలో వెళ్తే ఆయనకి కారు పిచ్చి, అప్పుడు ఫారిన్ కార్స్ పిచ్చి. సో ఈ కార్ నీకేం కారు ఉంది, అది ఇది. తర్వాత మంచి ఫుడ్, మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్. అంటే అయితే ఇప్పుడు డార్లింగ్ ఉండే అలవాటు అక్కడి నుంచే వచ్చింది. అది అక్కడి నుంచే వచ్చింది. ఒక ఐటమ్ ఉంటే చాలు, ఈ టేబుల్ అంటే ఈ టేబుల్ ఫుల్ ఉండాలి, అన్నీ ఉంటాయి అనమాట. నిజంగా ఆ రాజు అంటే ఆ రాజు ఫీలింగ్ అదే నాకు కంటిన్యూ చేశాను. నేను లీడర్ అనే సినిమా చేశాను, బావబావమరి సినిమా చేశాను. తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కూడా నన్ను పిలిచి ఇంటికి పిలిచి భోజనాలు అది ఇది. అంటే అది ఆ టైప్ ఆఫ్ ఇది. చెడు అనేది ఎప్పుడు లేదు సార్, అందరితో మంచిగా ఉండాలి అందరికీ. ఆయనకి ఒకటి ఎక్సర్సైజ్, తర్వాత కరాటే చాలా ఇష్టం. ఎక్కడ ఉన్నా పిలిచేవాడు, పిలిచి కొంచెం ఏంటి ఎక్సర్సైజ్ చేయట్లేదా అన్నాడు. కొంచెం టఫ్గా ఉంటే ఇలాగే ఉండే అట్లా. అంటే ఎక్సర్సైజ్ మీద, హెల్త్ మీద బాగా, అంటే ఫిట్నెస్ మీద, ఫుడ్ మీద, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయకుండా లైఫ్ ఏంటి అని అనుకుంటున్న ఒక వ్యక్తి. ఐ మిస్ హిమ్ అ లాట్ అండి.
ఇప్పుడు అదే ఆ క్యారెక్టరిజం అంతా డార్లింగ్లో చూస్తున్నాం. ఆ బిహేవియర్ కానీ అన్నీ అదే వచ్చేసింది. అవును, సేమ్ జూనియర్, అదే మంచితనం, అదే ఫుడ్ పెట్టడం. సేమ్ జూనియర్, అది జూనియర్ వచ్చింది. ఆ, బట్ ఆ క్లోజ్నెస్, ఇంకా ఆ ఫీలింగ్ ఆయన మరి మిగతా వాళ్ళతో ఎలా నాకు తెలియదు కానీ నాతో మట్టుకి ఒక తమ్ముడు లాగా బాగా చూసుకునేవారు, మంచి అభిమాన ప్రేమతో చూసుకునేవారు అనమాట. అండ్ మేము కొన్ని టెంపుల్స్లో అప్పుడప్పుడు వీ యూస్ టు మీట్ అండి. ఆయన కొంచెం టెంపుల్స్కి వెళ్ళేటప్పటికి కర్ణాటకలో అంతా వీ యూస్ టు మీట్ అనమాట. అట్లా ఇంకా క్లోజ్ అయిపోయాం. భక్తి కూడా ఆయనకి ఉందన్నమాట. ఇక శరత్ గారికి వస్తే నాకు చెప్పాలంటే చిరంజీవి గారికి ఎట్లా కోదండ రామిరెడ్డి డైరెక్టర్ సాంగ్స్ విషయంలో అంటే కంపోజింగ్, లిరిక్స్, స్టెప్స్ ఇవన్నీ చేశారో, నాకు శరత్ గారు సాంగ్స్ ఆయన నీ నాకు పాటలన్నీ హిట్టే కదా సార్ మీ కాంబినేషన్లో. సినిమా ఎలా ఉన్నా సరే ఆ సినిమా సాంగ్స్ వల్ల సినిమాలు 6 వారాలు ఆడిన సినిమాలు ఉన్నాయి. నా కోసం లిరిక్స్, నా కోసం కాస్ట్యూమ్స్, నా కోసం స్టెప్స్ అంటే మాస్టర్తో మాట్లాడి చేశారు. ఆయన కూడా ఐ మిస్ హిమ్ అలాట్ అండి. తర్వాత చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటూ వర్క్ని చాలా స్మూత్గా చేసేవారు. నాట్ ఓన్లీ సాంగ్స్, సినిమాలో డైలాగ్స్ కానీ సీన్స్ కానీ. బాబా మరిది సినిమా ఉంది, చాలా అల్లుడు అనే సిరీస్లో మొత్తం వరుసగా దొంగలుడు, ఆలుడు, ఇయ్యలుడు మొత్తం చాలా బియ్యే కదా. చాలా ఆయన మిస్ హిమ్ అలాట్ ఇప్పుడు, బికాస్ ఆయన లేరు. అండ్ లాస్ట్ వరకు ఆయన నాకు మంచి సాంగ్స్ ఇచ్చారు. అంటే వేరే వాళ్ళు బి గోపాల్ గారు ఉన్నారు, అవన్నీ వేరే విషయం. బట్ కంటిన్యూస్గా మేము సినిమాలు చేసాం అట్లా. అవును, అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్నేళ్ల తర్వాత కూడా ఎక్కడ జాతర జరిగినా సరే ఆ కుర్రాడు బాబాయ్ అనే ఒక సాంగ్ ఉంటుంది. బాబాయ్ తలుకు తలుకు చిన్నది అదే ఒక పాట. అండ్ ఆ బాబా మధ్యలో సిల్క్ స్మిత సాంగ్. ఈ పాటలు లేకుండా తిరణాలు కానీ జాతరలు కానీ ఎక్కడ క్లోజ్ అవ్వదు సార్. నిజంగా అదృష్టం అండి. ఎందుకంటే ఇది నేను చెప్పకూడదు, నేను చెప్తే నేను సెల్ఫ్ డబ్బాని కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను కొన్నిసార్లు తిరుగుతుంటే కొన్ని సాంగ్స్ బాగుంటాయి. ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుంది, ఈ సాంగ్ బాగుందంటే నేను డ్రైవర్ని అడిగేవాడిని, ఇది ఏ సినిమా సాంగ్ సార్? మీ సినిమా సార్ ఇది, మీ సినిమా సాంగ్ మీరు మమ్మల్ని అడుగుతారేంటి, మీ సినిమా సాంగ్ అని. అప్పుడు నాకు విరిగేది, ఓ ఇదే ఇది అని చెప్పి. అంటే అంత మంచి ట్యూన్స్ అండి, అంత మంచి లిరిక్స్. ఈరోజు వీడియోస్ అవన్నీ చేస్తున్నారు కదా, కంపల్సరీ నాది ఒక 5 పాటలు దాంట్లో రీమేక్, రీమిక్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఉంటుంది. ఆ విషయంలో నిజంగా నేను అదృష్టవంతుడు. ఎందుకంటే ఎప్పుడో చేసిన సాంగ్స్ ఇప్పుడు ఈ యూత్ దానికి డ్యాన్స్ చేయడం, ఈ యూత్ దానికి మేబీ అది ఎవరి సాంగ్ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా. అయ్యో ఎందుకు తెలియదు సార్. బట్ నిజంగా నేను చాలా అదృష్టం ఆ సాంగ్స్ చేసిన, నిజంగా వాళ్ళకి నమస్కారం. అదృష్టం, ఇవన్నీ అదృష్టం సార్. ఇది అందరికి రాదు. అవును, అందరికీ ఈ సాంగ్స్ విషయంలో, సీన్స్ విషయంలో అదృష్టం రాదు. కొన్ని డైలాగ్స్, కొన్ని రైటర్స్, కొన్ని కెమెరామెన్స్, వాళ్ళందరూ ఏంటంటే అదృష్టం ఉంటేనే అది మనకి దొరుకుతుంది వర్క్ చేయడానికి. అట్లా నాకు ఏదైతే వచ్చిందో నేను చాలా అదృష్టవంతుడు. నాకు భగవంతుడు ఏ పొజిషన్ ఇచ్చారో నేను చాలా అదృష్టవంతుడు. ఏమీ బ్యాకింగ్ లేకుండా, ఏమీ పుషింగ్ లేకుండా, సొంత స్వయం కృషి మీద కింద పడి లేసి కూర్చున్నానంటే అందరూ నా ప్రేక్షకులు, నా అభిమానులు, వాళ్ళందరికీ నేను పాదాభివందనలు చేసి ఇదే జర్నీ అలాగే కంటిన్యూ అవ్వాలి. ఇదే అభిమానం, ప్రేమ ఎప్పుడూ ఉండాలి. ఉన్నంతకాలం మనంతా అలాగే ఉండాలని. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అభిమానం రావడం అంటే ఒక వరం అండి సార్. అభిమానం అందరికీ రాదు. పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉండరు. చూస్తే ఈ బిజినెస్ మ్యాన్ ఇదే అంటారు, అంతే కదా. తెలియదు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఉంటుంది. అవును, అది గిఫ్ట్ అండి అది. అందుకే నాకు అభిమానులు వస్తే కొందరు లేదంటే సార్ పిలవమంటారా, వద్దా, పిలవండి సార్, అందరిని పిలవండి, ఫోటోలు అందరికి ఇస్తారు. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో కలుస్తుంటే అది నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఒక కళాకారుడికి మాత్రమే ఉండే గౌరవం సార్ అది. ఒకటే, పొలిటీషియన్ దగ్గర ఉండదు. ఓన్లీ మళ్ళీ స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఓవరాల్గా మ్యాగ్నెటిజం పవర్ అంటే యాక్టర్స్. అవును, ఫిలిం ఫీల్డ్, టీవీ ఇలా ఉండొచ్చు. అది వరం అండి. వేర్ ఆల్ గిఫ్టెడ్. అది కోటీశ్వరుడు డబ్బులు ఇచ్చి కొనలేడు. ఏమయ్యా వచ్చి నన్ను రారు పాయా అంటారు. ఆ అభిమానం భగవంతుడు క్రియేట్ చేశాడు. ఆ అభిమానులు జాగ్రత్తగా కాపాడుతున్నాను. నాట్ ఓన్లీ హియర్, ఆల్ ఓవర్ కాశ్మీర్ నుంచి నాకు హిందీ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు ఈరోజు వెళ్ళి నాకు ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక గ్రేట్ విషయం. అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. వచ్చి నాతో సెల్ఫీలు తీసుకుంటే నేను ఫీల్ అవ్వను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండి. పెద్దవాళ్ళు, టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, అందరూ. ఓల్డ్ ఏజ్ ఎందుకంటే ఈ దేవుడు సినిమాలు చేయడం వల్ల. అవును, లేడీస్ ఓల్డ్ ఏజ్ అంతా, మిడిల్ ఏజ్ అంతా
అన్నమయ్య, రామదాసు, సత్యనారాయణ స్వామి ఇది. అండ్ మాస్ ఈ సాంగ్స్, ఫైట్స్. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ భగవంతుడికి. ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా అది చాలదు. ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్, ఆ రాముడు క్యారెక్టర్, సత్యనారాయణ స్వామి 3 వచ్చింది. నా జీవితం చాలు. సార్ చాలా చివరిగా నా దగ్గర 2 ప్రశ్నలు మిగిలినాయి. ఒకటి చాలా సీరియస్ క్వశ్చన్ సార్. ఒకటి, మీరు ఫ్యూచర్ని ఎలా ఆలోచిస్తారో తెలుసుకునే క్వశ్చన్. నేను ఫస్ట్ రెండో క్వశ్చన్ అడుగుతాను. ఒక చిన్న హీరో తన తొలి సినిమాని అప్పుడే స్టార్ట్ చేశాడు. ఆ హీరోకి అందులో మీరు ఫాదర్గా యాక్ట్ చేశారు. సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. బట్ హీరోని అందరూ అంతగా రిసీవ్ చేసుకోలేదు. బట్ అతని టాలెంట్ మాత్రం అర్థమైంది. తర్వాత ఆ హీరో ఎదిగి 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 ఈరోజు పాన్ ఇండియాలో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అతని పేరు అల్లు అర్జున్. అతని తొలి స్టెప్స్ గంగోత్రి మీరు చూశారు, నేను ఫాదర్ క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆ రోజు అల్లు అర్జున్ చూసినప్పుడు ఇతను ఏ స్థాయికి వెళ్తారని మీరు ఊహించారు? ఇంత స్థాయి అనుకోలేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే. డెఫినెట్లీ, ఎందుకంటే ఆయన పుషింగ్ ఉంది, బ్యాకింగ్ ఉంది. సో వాళ్ళు సినిమా చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర పొజిషన్ ఉంది కాబట్టి ఆయన డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉంటాడు. చిరంజీవి గారు బ్యాకింగ్ ఉంది, అన్నీ ఉంది, కమ్యూనిటీ బ్యాకింగ్ ఉంది, అదంతా ఉంది. బట్ ఈరోజు ఈ లెవెల్కి సినిమా ఇండస్ట్రీ ఈ లెవెల్కి వెళ్తుంది అంటే ఓ పాన్ ఇండియా వెళ్తుంది, అప్పుడు ఎవరు ఊహించరా. పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా అంత హిట్ అవుతుంది, అంత క్రేజ్ వస్తుంది అనేది కూడా నేను ఊహించలేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అన్న, వెరీ పవర్ఫుల్ టైం ఆయనకి. సార్ ఆ టైం రావడంతో ఆయన వెళ్ళాడు. దాంట్లో నాకు ఒక చిన్న సంతోషం ఏంటంటే, నేను కదా ఫస్ట్ ఫాదర్గా చేసింది. ఇప్పుడు టీచర్లు ఉంటారు సార్, టీచర్ల దగ్గర వాళ్ళు ఏం ఆశించరు. అవును, మనం అంతా మంచి లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళు పక్కన మన వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా, నా దగ్గర చదివిన కుర్రాడి, నేనే నేర్పించాను. అట్లా అల్లు అర్జున్ ఫస్ట్ నేనే ఫాదర్. అట్లా నాకు ఒక చిన్న ఒక సంతోషం. సో ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, భగవంతుడు ఆయనకి మంచి పొజిషన్కి ఇవ్వాలి. అండ్ ఇంకా ఆర్టిస్ట్గా ఇంకా మంచి మంచి ఆయన డిస్కవరీస్ చేసుకొని వెరైటీ హాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లెవెల్ కూడా ఆయన వెళ్ళాలి. బాలీవుడ్, హాలీవుడ్ అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇది నాకు హ్యాపీ. నాకు ఈ మధ్యకాలంలో నేను రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు సార్, రాజకీయ ప్రస్తావన నాకు అనవసరం. చిరంజీవి బాలకృష్ణ గారి మధ్య ఒక ఇష్యూ జరిగింది. చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేడు, లేకుంటే వాళ్ళిద్దరికీ పడదు. పైకి మాత్రం అలా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా ఆ పోటీ, క్లాషు అవన్నీ నడుస్తున్నాయని మొన్న గొడవతో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు. వాళ్ళిద్దరిని అతి దగ్గరగా ఎక్కువ కాలం చూసిన హీరో మీరు. వాళ్ళిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉంటుంది సార్ అసలు? బాలకృష్ణ గారు జనరల్లీ కొంచెం మంచికి మంచి, చెడుకు చెడు, కొంచెం షార్ట్ టెంపర్డ్ సార్. ఎందుకు షార్ట్ టెంపర్డ్ అంటే, ఒక సైడ్లో ఎమ్మెల్యే, ఒక సైడ్లో యాక్టర్, ఒక సైడ్లో ఒక బసవతార క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్. ఇది అందరికీ తెలుసు. ఇది కాకుండా ఆయనకి మరి వేరే ఏమేమి బిజినెస్ లేకపోతే ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో తెలియదు. క్యారెక్టర్ ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది సార్. సుమన్ లాగా మీరు కాదు, మీరులాగా సుమన్ కాదు కదా, వేరే ఉంటాయి. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారు జనరల్గా ఏంటంటే కొంచెం సాఫ్ట్, కొంచెం ఒకళ్ళు ఇరిటేషన్ వచ్చినా కంట్రోల్డ్, బయటికి ఎక్స్పోజ్ చేయరు. అది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే సార్, ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్, ఇలా అన్నారని లేకపోతే ఇట్లా అనేసారని. సో స్పాట్లో ఏంటంటే కొన్ని ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు టక్మని నోరు జారి కొన్ని రావడం, టెంపర్మెంట్తో రావడం, ఇది సహజమే. బట్ నా లెక్కలో ఏంటంటే సార్, అది ఆ టైం వరకే. తర్వాత అంటారు కదా, నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్. పాలిటిక్స్లో అదే నా ఎక్స్పీరియన్స్. పాలిటిక్స్లో నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, అది ఆ రూట్లోనే వెళ్తుంటుంది. సో మనం ఇలా అన్నారు, అలా అన్నారు చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు సార్. మేమంతా బాగానే ఉన్నాం. అదే సార్ ప్రాబ్లం. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, రాళ్ళతో విసురుతారు, బళ్ళు నాశనం అని చేస్తారు. ఎందుకు? వేస్ట్. మేము హ్యాపీగా, మేము అదే 80s గ్రూప్లో మేము అందరూ హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది? ఎందుగా మేము డైలీ మాట్లాడుతున్నాంగా, విషెస్ చెప్తూనే ఉంటాం. వాళ్ళు మాకు ఫోటోలు పంపుతుంటారు, అంటే ఏదైనా విషయం అయితే మేము కొన్ని అడుగుతుంటాం. వాళ్ళే పాపం అమాయకమైన వాళ్ళు ఫ్యాన్సే. మేమంతా బాగానే ఉన్నాం. ఇప్పుడు చెప్తానండి, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్. ఓకే, అంతే. అండ్ ఫైనల్గా చాలా థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ టైంలో కూడా నా కోసం మీరు ఆగి మా ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీ టైం వెచ్చించి మీ సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్గా మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నాకు ఏంటంటే ఇంటర్వ్యూస్ వల్ల నాకేంటంటే
న్యూ జనరేషన్కి ఏదైనా నేను మెసేజ్ ఇవ్వగలుగుతానా? చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు, లైఫ్ అయిపోయింది ఇంకా మనం ఏం చేయగలుగుతామని. నా లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఈ ఫీల్డ్లో, కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఛాలెంజింగ్ ఫీల్డ్లో ఎలా వచ్చాను. సో నేను చెప్పిన దాంట్లో నేను 10 చెప్తే మీకు ఏదైనా 2-3 నచ్చితే అది పాటించి చూడండి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయాల్లో చెప్తున్నాను. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఒకసారి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ మనం రికవర్ చేయలేము. అందరూ బాగుండాలి, ఎందుకంటే లైఫ్లో ఎవరు ఎప్పుడు పోతారు ఎప్పుడు ఉంటారని తెలియదు. ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడాలి. ఇంకోటి, బయట చాలామంది ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు అని అనుకోవద్దు. ఓపెన్గా ఈరోజు నేను చెప్పాను. సో కొన్ని రాస్తారు, కొన్ని విజువల్గా ఓబీ వాయిస్ వస్తుంది. సార్ సో అవన్నీ కాదు. ఈరోజు ఓపెన్గా సుమన్ మాట్లాడారు, మీరు మంచి ప్రశ్నలు అడిగారు, నేను దానికి సమాధానం చెప్పాను. చెప్పిన దాంట్లో ఏమీ అబద్ధాలు కాదు, నిజం చెప్పాను. జరిగిన విషయాలు, ఎందుకంటే నాకు జరిగిన విషయాలు. సో అందరూ జీవితం అయిపోయింది, డిప్రెషన్, ఫెయిలియర్ కాదు. ఆల్వేస్ కీప్ ఫైటింగ్ ఇన్ ద రైట్ వే. గో ఇన్ ద రైట్ వే విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. భగవంతుడు ఉన్నాడు ఇది. అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్, ఎవ్రీ క్యాస్ట్, ఎవ్రీ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళందరి వల్లనే ఈరోజు నేను తయారయ్యాను. నేను హిందూ అని చెప్పి నేను హిందూ అని చెప్పనండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరికీ నేను నమస్కారం పెడుతున్నాను. ఆల్ రిలీజన్. నేను అన్ని టెంపుల్స్కి వెళ్తాను, అన్ని మసీదుకి వెళ్తాను, అన్ని చర్చ్ కదా. అంటే ఏదో అక్కడ వెళ్ళి ఏదో ఫీలింగ్ చూపించడం కాదు. ప్రతి ప్లేస్లో రిలీజియస్ పవర్ ఉంటుందండి. వాళ్ళు ప్రే చేస్తుంటారు. అవును, ప్రే ఇస్ అ పవర్. ఆ పాజిటివ్ ఆరా పాజిటివ్ ఉంటుంది. అవును, అది వెళ్ళడానికి నేను బ్యార్ ఫిట్ పోయి నేను కూర్చుంటాను, నా కాళ్ళు అక్కడ పెడతాను, టు రిలీజ్ మై నెగటివ్ ఎనర్జీ అండ్ టేక్ ది పాజిటివ్ ఎనర్జీ. సో అట్లా నేను ఈ మెసేజ్ అందరికీ యూజ్ అవ్వాలి, ఈ ఇంటర్వ్యూ అందరూ హ్యాపీగా ఉండాలని మీరు ఇంతసేపు నాతో స్పెండ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ.